హాయ్ మై డే స్టూడెంట్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఇన్స్టా పోలీస్. ఈరోజు మన ఎక్స్ప్రెషన్ N29 గ్రాండ్ టెస్ట్ నెంబర్ N29 అండి. దీనిలో క్వశ్చన్ నెంబర్ 21 to 40 క్వశ్చన్స్. ఈ పేపర్ మొత్తం కూడా ఈరోజు జరిగిన ఫ్రీ గ్రాండ్ టెస్ట్ మొత్తం కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ దానిలో క్వశ్చన్ నెంబర్ 21 అండి. అర్థమెటిక్లో ఉన్న 21 క్వశ్చన్, 21st క్వశ్చన్ చూడండి. ఎప్పుడైనా సరే ఒక పేపర్లో ఉన్న క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ ఎబిలిటీ బాగా ఉండాలా. సో నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు ఒకసారి చదువుతాను చూడండి. ఓకే, కరెంట్ లెంట్ 5 lakh rupees to Kishore, which gets a compound annually at the rate of 12% per annum. Kishore lent the amount to Kavya simple interest at the rate of 15% per annum. What is the difference in the interest? Difference in the interest earned by Karan and Kishore after 3 years. కరణ్ కిషోర్కు 5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఇది ఏటా 12% చొప్పున చక్రవడ్డీ చేయబడుతుంది. కిషోర్ ఆ మొత్తాన్ని కావ్యకు సంవత్సరం 15% చొప్పున సాధారణ వడ్డీపై అప్పుగా ఇచ్చాడు. 3 సంవత్సరాల తర్వాత కరణ్ మరియు కిషోర్ సంపాదించిన వడ్డీలో తేడా ఎంత అనేది కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 persons ఉన్నారండి. ఒకడేమో కిషోర్, ఇంకోటేమో కావ్య. ఓకే, కరణ్ కిషోర్కి చక్రవడ్డీ ప్రకారం వడ్డీకి ఇస్తే కిషోర్ కావ్యకి ఎలా ఇచ్చాడంటే బారు వడ్డీ ప్రకారం వడ్డీకి ఇస్తున్నాడు. ఇక్కడ చక్రవడ్డీని మనం కొద్దిగా ఈజీగా షార్ట్కట్లో చేయాలంటే ఇక్కడ 11 square 11 cube ఐడియా ఉండదు. దీన్ని మనము ఓకే 11 square 11 cube అండి పాస్కల్ ట్రయాంగిల్ అంటాము. ఆ పాస్కల్ ట్రయాంగిల్ ప్రకారం చేయాలంటే నీకు ఎప్పుడైనా సరే 2 సంవత్సరాలు అన్నామనుకోండి. 2 సంవత్సరాలు అంటే మనం ఏం చేయాలంటే దాన్ని 11 squareగా రాయండి. తర్వాత నెక్స్ట్ 3 సంవత్సరాలు అన్నామనుకోండి. 3 సంవత్సరాలు అన్నామనుకో దాన్ని మనం ఏం చేస్తామంటే 11 cubeగా రాయాలి. ఒకవేళ 4 సంవత్సరాలు అన్నాడు అనుకోండి, 4 years అన్నాడు అనుకోండి, దాన్ని ఏమని రాస్తామంటే ఇది 11 power 4గా రాయాలి. 2 years అన్న కాడ 11 square, 3 years అన్న కాడ 11 cube, 4 years అన్న కాడ 11 power 4 రాయాలి. ఇది మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఇప్పుడు ఫస్ట్ చక్రవడ్డీ కౌంట్ చేస్తాం, ఆ తర్వాత బారు వడ్డీ కౌంట్ చేద్దాము. చూడండి, ఇప్పుడు దీనిలో ఎన్ని ఇయర్స్కి అన్నాడమ్మా చూడక మనకి 3 సంవత్సరాల తర్వాత అన్నాడు కదా. 3 సంవత్సరాలు కాబట్టి 11 cube అంటే ఎంత 1 3 3 1. మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి. ఈ 1 అనేది ఫస్ట్ రాసిన 1 ఉంది కదా, ఆ 1 అనేది ఎవరికి ఈక్వల్ అంటే ఈ 1 అనేది ఏం తీసుకోవాలంటే ఇది ప్రిన్సిపల్కి ఈక్వల్. అంటే ఈ 3 ఉంది కదా, ఈ 3 అనేది దేనికి ఈక్వల్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి ఈక్వల్. ఇక్కడ ఉన్న ఈ 3 and 1 తీసుకున్నామనుకో ఇది చక్రవడ్డీకి బారు వడ్డీకి భేదము, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అండి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నా అంటే ఇది 5 లక్షల రూపాయలు కదా, ఇది 5 lakh rupees. 5 lakhలో 12% అన్నామనుకోమా, 5 lakhలో 12% అంటే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 60,000 వస్తుంది. 60,000లో 12% అంటే వాల్యూ ఎంత 7,200. 7,200లో 12% అంటే ఎంత 864, 864 రూపీస్. అంటే ఇది 5 lakh rupees. 5 lakhలో 12% 60,000. 60,000లో 12% 7,200. 7,200లో 12% అంటే 864. రైట్. ఇక్కడ ఉన్న అసలు మనం కట్ చేసి కేవలం వడ్డీ మాత్రమే కౌంట్ చేయాలన్నమాట. 60,000 ఇంటూ 3 అంటే 1,80,000. ఇది 1,80,000 రూపాయలు ప్లస్ 7,200 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది 21,600 రూపీస్ ప్లస్ ఇది ఎంత అంటే 864 అండి. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఇక్కడ దాకా వచ్చేది దీన్ని చక్రవడ్డీ అంటాము. 1,80,000 ప్లస్ 21,600 ప్లస్ 864 యాడ్ చేస్తామనుకో 1,80,000 ప్లస్ 20,000 2 లక్షలు, 2,16,000 ప్లస్ 800 2,464. అంటే ఇది 2,02,464 రూపాయలు. అంటే 2,02,464 అన్న. ఇది మొత్తం కూడా అంటే మనకి 5 లక్షల పైన గుర్తుపెట్టుకున్నామా, 5 లక్షల పైన వచ్చే చక్రవడ్డీ 2,02,464 రూపాయలు. అయితే ఇప్పుడు వాడు నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పాడు, చక్రవడ్డీ గురించి మాట్లాడుతూ చెప్పాడు. నువ్వు కనుక 5 లక్షలు కనుక తీసుకుంటే చూడక దాని మీద 15% బారు వడ్డీ ప్రకారం చేయమన్నాడు. అంటే 15% బారు వడ్డీ అన్నామనుకో సంవత్సరానికి 15% అని మీనింగ్ కదా. అంటే 1 సంవత్సరానికి 15% అయితే చూడు ఇక్కడ మనకి 1 సంవత్సరానికి 15% అయితే 3 సంవత్సరాలకి ఎంత అన్నామనుకోండి, 3 సంవత్సరాలకి ఎంత అన్నామనుకోండి అంటే 1 సంవత్సరానికి 15% అంటే 3 సంవత్సరాలకి ఎంత 45% కదా, 45% కదా. సో కాబట్టి ఇది దీనిలో 45% కనుక్కున్నామా. 5 లక్షల్లో 45% కనుక చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత
2,25,000. నాకేం కావాలంటే వాళ్ళిద్దరి మధ్య భేదం కావాలి. 2,25,000కి 2,02,464కి మధ్య భేదం. అంటే ఇక్కడ వచ్చిన ఈ చక్ర వడ్డీకి ఇక్కడ వచ్చిన ఈ బారు వడ్డీకి మధ్య గల భేదం కావాలి. వీళ్ళిద్దరి మధ్య మైనస్ చేసామనుకో మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 22,536. ఇది మన ఆన్సర్ అండి. ఇది ఆన్సర్ అనేది డి ఆప్షన్ కరెక్టే, అలానే ఏ ఆప్షన్ కూడా కరెక్టే అండి. ఈ రెండు ఆప్షన్లు మనకు కరెక్ట్గా వాడు సేమ్ ఆన్సర్ ఇచ్చాడు. ఏ అనేది అయినా సరే పర్లేదు, డి అనేది పర్లేదు, మనకి ఇక్కడ ఏ ఆర్ డి అనేది దీనికి ఆన్సర్ అనమాట. సార్ ఇది నాకు కొద్దిగా కష్టంగా ఉందంటే నేనేమనంటే 15% అయినా సరే లేదు 12% అయినా 3 ఎక్కంతో పోయే నెంబరే కదా. ఇలాంటి పెద్ద పెద్ద లెక్కలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయాలమ్మా, బాజనీత సూత్రాలు అప్లై చేయాలి. అంటే మనకు వచ్చే ఆన్సర్ అనేది ఎలా ఉండాలంటే 3 లేదా 9తో డివైడ్ అయ్యే నెంబర్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఇదంతా కూడా అర్థమైంది కదా నీకు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది కదా. సో కాబట్టి ఇక్కడ నేనేమనంటే ఇంత క్యాలిక్యులేషన్ లేకుండా మనం డైరెక్ట్ చేయాలంటే నేనేమనంటే ఇక్కడ వాడు ఇచ్చిన శాతాలు 12%, ఓకే 15%, 5 లక్షలు ఉన్న నెంబర్స్లో 5 అనేది రిపీటెడ్గా వచ్చే నెంబరే, కానీ ఎక్కువ నెంబర్లో 3 ఎక్కం కానీ 11 ఎక్కం కానీ ఉండదు. కాబట్టి నేనేమన్నా 3 కానీ 9తో కానీ డివైడ్ అయ్యే నెంబర్ కావాలి. ఎందుకు అలా 3, 9 తీసుకున్నామంటే మనకు కావాల్సిన నెంబర్లో 12%, 15% అన్నాడు కాబట్టి అలా తీసుకోమని చెప్తున్నాను. ఓకే రైట్. సో కాబట్టి ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్లో తీసుకుంటే చూడడం ఇక్కడ మనకి 6 + 3 9 + 5 14 + 4 18 + 5 ఎంత 18 + 2 ఎంత 20. కాబట్టి ఇది కాదండి ఆన్సర్. సపోజ్ ఇది చూస్తాం మనకు 6 + 3 9 19 2 21. అంటే ఇది అయ్యే అవకాశం ఇది ఉండే అవకాశం ఎక్కువే. సో కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు ఆన్సర్ ఇదన్నా అవుతుంది ఇదన్నా అవుతుందండి. ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుతారు. అయితే నేనేమనంటే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ఇది 15% 12% అంటే 2 3s కదా మనకు కనిపిస్తుంది ఇక్కడ. అంటే 2 3s అంటే మనకి 9తో డివైడ్ అయ్యే నెంబర్ కావాలి. కాబట్టి 25,536 స్కిప్ చేస్తూ మనం ఎక్కడ రావాలా 22,536. ఎందుకంటే 6 + 3 అంటే 9, 5 + 2 7 + 2 ఎంత 9. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే 21కి ఏ డి ఆప్షన్ ఆన్సర్ లేదా ఏ ఆప్షన్ 2 సేమ్ ఇచ్చారండి. బై మిస్టేక్ 2 సేమ్ ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. అంటే చేస్తే ఇలా కాన్సెప్టువల్గా లాజికల్గా చేయాలి, లేకపోతే బాధనీ సూత్రాల ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడండి ఇక మనకి 22 లెక్క చూడమ్మా. 22 లెక్క ఇఫ్ ఎక్స్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ వై అండ్ వై ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ జెడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం పీరియడ్ ఈజ్ సేమ్ ఇన్ బోత్ ది కేస్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. y/x సరళ వడ్డీ మరియు z/y సరళ వడ్డీ అయితే 2 సందర్భాల్లో వడ్డీ రేటు మరియు సమయము ఒకేలా ఉంటే క్రింది వాటిలో ఏది సరైనది అన్నాడు. అంటే ఎప్పుడైనా సరే చూడండి ఇక్కడ మనకి x, y, z అనేది ఇలాంటి సందర్భాలు ఈ బారు వడ్డీ అనే పాయింట్ కనుక సాటిస్ఫై చేయాలంటే ఎప్పుడు కూడా అవి గుణశ్రేణి పోలి ఉండాలండి. అంటే y² ఎవరికి సమానమై ఉండాలా xzకి సమానమై ఉండాలి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ పోలి ఉండాలి కాబట్టి y² xz. సరే ఎలా సార్ మరి ఇట్లా మరి కాదు కదా, మనకి డైరెక్ట్గా చెప్తే ప్రాబ్లం కదా అంటే నేనేమనంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ ఇప్పుడు 10,000 రూపాయలు తీసుకున్నాను సార్ నేను. 10,000 రూపాయలు 10,000 రూపాయలు 10% అంటే 1,000 రూపాయలే కదా. మరి 1,000 రూపాయల 10% అంటే ఎంత 100 రూపాయలే కదా, అవునా కదమ్మా ఇక్కడ రైట్ సారీ ఇది 100 రూపాయలు కదా. ఇప్పుడు చూడు ఇక్కడ ఇప్పుడు నేనేమనంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ మనకి ఇదేమన్నా ఎక్స్ నెంబర్, ఇదేమన్నా వై నెంబర్, ఇదేమో జెడ్ నెంబర్ అనుకోమ్మా. ఎక్స్ అనేది వై పైన వడ్డీ అయితే వై అనేది జెడ్ పైన వడ్డీ అనుకుంటే నేనేమన్నా y² xz అని చెప్పండి. కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదు చూడు. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు నువ్వు కనుక 1000 తీసుకున్నావు అనుకోండి, 1000కి స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ అనేది ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది ఇక్కడ మనకి చెప్పి ఇక్కడ అది 10,000 × 100కి ఈక్వల్ అవ్వాలి. మరి 1000 స్క్వేర్ అంటే 1 పక్కన ఎన్ని జీరోస్ వస్తాయి ఇక్కడ మనకి 1 2 3 4 5 6. ఇప్పుడు ఇక్కడ 10,000 × 100 అన్నా కూడా ఎంత వస్తుంది ఇక్కడ మనకి 1 పక్కన హౌ మెనీ జీరోస్ దే కెన్ బి ఫార్మ్డ్ అంటే 5 6 జీరోస్ ఈక్వల్ ఎందుకు లేదా. సో కాబట్టి ఇది మనకి ఎవరికి సమానం y² ఎవరికి సమానం అంటే xz. అంటే ఎప్పుడైనా సరే x y మీద డిపెండ్ అయ్యండి, y z మీద డిపెండ్ ఉంటే అవి ఖచ్చితంగా జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేస్తాయి. అప్పుడు ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంతకు సమానం y² xz అని చెప్పాలమ్మా. y² ఎవరికి సమానం xz. గుణశ్రేణిలో గుణమధ్యమానికి ఫార్ములా సార్ ఇది y² xz అని. ఓకే రైట్. 23వ లెక్క చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 23. If 12 carpenters working 6 hours a day can make 460 chairs in 24 days, how many chairs will 18 carpenters will make in 36 days, each working 8 hours a day అన్నాడు.
12 మంది వడ్రంగులు రోజుకు 6 గంటలు పనిచేసి 24 రోజులు 460 కుర్చీలను తయారు చేయగలిగితే 18 మంది వడ్రంగులు 36 రోజులు ఎన్ని కుర్చీలను తయారు చేస్తారు? ఒక్కొక్కరు రోజుకు 8 గంటలు పని చేస్తారు అని చెప్పాడు. అంటే ఇక్కడ వాడు చెప్పిన పాయింట్ అంటే చూడండి, ఇక్కడ మనకి 12 మంది వడ్రంగులు రోజుకు 6 గంటలు పనిచేస్తూ 24 రోజుల్లో 460 కుర్చీలు తయారు చేస్తున్నారంట. 460 చైర్స్ని తయారు చేస్తే వాడు ఏమంటుందంటే 18 మంది వడ్రంగులు ఎన్ని కుర్చీలు తయారు చేస్తారని అంటే W2 అడుగుతున్నాడండి. 36 రోజుల్లో రోజుకి 8 గంటల ప్రకారం అని చెప్తున్నాడు అనమాట. అదే సో కాబట్టి ఇక్కడ నీకు ఏదైనా సరే ఇక్కడ 46 అంటే 23తో డివైడ్ అయిన నెంబర్ కావాలి సార్. ఎందుకంటే ఇది ఇంటూ బై ఇది బై అవుతుంది కదా, అంటే ఆన్సర్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఈ 460కి రూపంలో ఉంటుంది. అంటే 23తో పోయే నెంబర్ కావాలి కదా. 23తో పోయే నెంబర్ అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఓకే, మనకి ఇక్కడ మనకి ఉన్న ఆన్సర్ అనేది వాల్యూ క్యాలిక్యులేషన్ చేయండి మా ఇక్కడ. అలా నన్ ఆఫ్ దీస్ లేదు 920 23 కనుక తీసుకుంటే మనకి 23 4 92. ఓకే రైట్. సో కాబట్టి మేబీ మనకి చాయిస్ నన్ ఆఫ్ దీస్ అని అవ్వాలి లేదా 920 అని అవ్వాలి ఇక్కడ మనకి. ఓకే సారీ, ఇది 920 ఇచ్చినట్టున్నారు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేద్దామా. చూడక మనకి అంటే ఇక్కడ నేను చెప్పే మాట చాలా జాగ్రత్త వినండి. ఈ నెంబర్ అంటే ఇక్కడ ఉన్న క్వశ్చన్లో ఉన్న నెంబర్తో మాత్రమే ఆన్సర్ ఫామ్ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్లో ఇప్పుడు ఈ 2 ఇంటూ చేసి ఇది బై చేస్తాం కదా, అంటే ఆన్సర్ గ్యారెంటీ 23 డివైడ్ అయ్యే నెంబర్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఆన్సర్ 920 అవ్వచ్చు, లేకపోతే నన్ ఆఫ్ దీస్ అవ్వచ్చు. ఇక నన్ ఆఫ్ దీస్ లేకుండా వేరే ఆప్షన్ ఉందనుకోండి, అప్పుడు మ్యాక్సిమం 920 ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఆప్షన్లో 920 ఇక్కడ ఏదో 1020 ఉందనుకో, అప్పుడు మనం ఆన్సర్ గ్యారెంటీకి ఎంత తీసుకోవాలమ్మా? 920 ఆన్సర్గా తీసుకోవాలి. ఇప్పుడు చూడక క్యాన్సిలేషన్ చేద్దాం మరి. ఓకే చూడక మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో ఓకే నేనేమనంటే 6 × 24 అంటే 144, 18 8 144 అయిపోయింది. ఓకేనా? ఆ తర్వాత 12 అనేది 36లో ఎన్ని టైమ్స్ పోద్దామా? 3 టైమ్స్ పోతే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 460 × 3 అండి. 460 × 3 అంటే ఎంత? వాల్యూ ఎంతమా? 1380 కదా. 1380 దట్ మీన్స్ ఆన్సర్ ఎంత అంటే నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అమ్మా. ఒకవేళ మీకు గీలో ఏదైనా కరెక్షన్ ఇస్తే మనకి ఆన్సర్ డి ఆప్షన్ సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్. సో కాబట్టి ఇప్పుడు నీకు ఏంటంటే ఒకవేళ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం రాకపోతే ఆప్షన్ ఎలిమినేషన్ చేయండి. నన్ ఆఫ్ దీస్ లేకుండా 4 ఆప్షన్లు కనుక ఉంటే మ్యాక్సిమం 100కి 100% ఆన్సర్ అనేది యాక్యురసీ తీసుకోవచ్చు అనమాట. మరి సార్ ఏ టేబుల్ ట్రై చేయాలంటే మీకు ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్స్లో ట్రై చేస్తే ఆన్సర్ అనేది తీసుకురావడానికి అవకాశం అనేది చాలా చాలా ఎక్కువ అండి ఇక్కడ. రైట్, ఇది ప్రాబ్లం నెంబర్ 23. ఆ తర్వాత నెక్స్ట్ 24 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 24 చూడు. If 5 people can prepare 5 tables in 5 days అన్నాడు, then how long will it take 25 people to prepare 25 tables అన్నాడు. 5 మంది 5 రోజుల్లో 5 టేబుల్లు సిద్ధం చేయగలిగితే 25 మంది 25 టేబుల్లు సిద్ధం చేయడానికి ఎంత సమయం పడుతుందో కావాలి. అంటే ఉన్నవాళ్ళు మొత్తం 5గురు అండి. 5 రోజుల్లో 5 టేబుల్ కనుక రెడీ చేస్తే 25 మంది చూడు ఇక్కడ 25 మంది 25 టేబుల్ని రెడీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. చూడు ఇక్కడ 5 మందికి 5 టేబుల్ చేయడానికి 5 రోజులు పడితే 25 మందికి 25 టేబుల్ చేయడానికి ఎన్ని డేస్ పట్టేదో కావాలి. ఓకేనా? క్యాన్సిలేషన్ చూద్దామా. చూడు ఇక్కడ మనకి ఇప్పుడు 25 క్యాన్సిల్ 5 క్యాన్సిల్ అయిపోతే ఈ ఆన్సర్ ఎంతమ్మా? 5. సో కాబట్టి ఇక మనకి దీనికి ఆన్సర్ లేదమ్మా. ఇక్కడ మనకి మీరు రాసేసుకోండి, ఇది నన్ ఆఫ్ దీస్ అంటే సో ఆన్సర్ ఎంత? 5 అనేది ఆన్సర్ అనమాట. సో కాబట్టి ఆప్షన్ లేదు మనకి నన్ ఆఫ్ దీస్ అని రాసుకోండి. అంటే వర్క్ యొక్క వాల్యూ కంపల్సరీ అయ్యి ఉండాలి, డినామినేటర్ ఉండాలా, ఆ డినామినేటర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. రైట్, ఇది ప్రాబ్లం నెంబర్ 24 అండి. ఆ తర్వాత 25 చూడు, 25 లెక్క చూడు. ఇఫ్ 64 men working 8 hours a day plan to complete a piece of work in 9 days, after 5 days they were able to complete only 40% of work అన్నాడు. The number of hours they should work per day so as to complete the remaining work in 4 more days is కావాలి. రోజుకి 8 గంటలు పనిచేసి 64 మంది పురుషులు 9 రోజుల్లో పని పూర్తి చేస్తారు. ఓకే, పని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తే 5 రోజుల తర్వాత వారు 40% పనిని మాత్రమే పూర్తి చేయగలిగారు. మిగిలిన పనిని మరో 4 రోజుల్లో పూర్తి చేయడానికి వారు రోజుకి ఎన్ని గంటలు పని చేయాలో కావాలి. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా అయిపోయిన పనిని కావాల్సిన పనితో పోల్చుకోవాలి. అంటే నేనేమనంటే చూడండి ఇక్కడ 64 మంది రోజుకి 8 గంటలు పనిచేస్తూ 5 రోజులు పనిచేసి కేవలం 40% పని మాత్రమే పూర్తి చేశారు. అంటే పూర్తి చేసిన పనిని ఆ రేషియోని పూర్తి చేయాల్సిన పనికి ఈక్వల్ చేయాలన్నమాట. ఓకేనా? 64 మంది 40% పనిని
5 రోజుల్లో కనుక పూర్తి చేస్తే మిగిలిన పని అన్నాడు 40% పని అయిపోతే రిమైనింగ్ ఎంత 60% పనే కదా. ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి 4 రోజులు పూర్తి చేయాలంటే ఎంత టైం పడుతుందో కావాలి. ఎంతమంది పని చేయాలమ్మా సేమ్ 64 మందే పని చేయాలి. ఓకేనా సేమ్ 64 మందే పని చేయాలి. ఇప్పుడు చూడ క్యాన్సిలేషన్ చేస్తే చూడ మీకు మనకి ఇప్పుడు ఇక్కడ 40 క్యాన్సిల్ అయిపోతే 64 క్యాన్సిల్ అయిపోతే 4 60లో ఎన్నిసార్లు పోతుందమ్మా ఇక్కడ 15 సార్లు పోతుంది. సో కాబట్టి ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 15 మన ఆన్సర్. 25కి మన ఆన్సర్ అంటే డి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. అంటే ఏమంటే కంప్లీట్ చేసిన వర్క్ యొక్క ఎఫిషియన్సీ కింద రాయనమ్మా. ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ రాయండి. అంటే 64 మంది 40% చేయడానికి 5 రోజులు పడితే అదే 64 మందికి 60% పని చేయడానికి ఎన్ని గంటల టైం పడుతుందో కావాలి. 64 క్యాన్సిల్ 40 క్యాన్సిల్ అయితే 4 60లో 15 సార్లు పోతే సో 25 ఆన్సర్ ఏంటన్నా డి ఆప్షన్ మన ఆన్సర్ అన్న. నెక్స్ట్ 26 చూడమ్మా. ఏ మ్యాన్ ఇంక్రీజెస్ స్పీడ్ టు 11 చూడు కదా 11/6 times of his original speed. By doing this he reaches his office 20 minutes before the usual time. Find the time he usually takes. ఒక వ్యక్తి తన వేగాన్ని తన అసలు వేగానికి 11/6 రెట్లు పెంచుకుంటాడు. ఇలా చేయడం ద్వారా అతను సాధారణ సమయానికి 20 నిమిషాల ముందు తన కార్యాలయం చేరుకుంటాడు. అయితే తను సాధారణంగా తీసుకునే సమయాన్ని తీసుకొని చెప్పండి అంటాడు ఇక్కడ. రైట్ చూడండి మనకి ఇప్పుడు స్పీడ్ రేషియో సార్ చూడండి ఇక్కడ స్పీడ్ రేషియో కనుక తీసుకుంటే చూడు ఇక్కడ మనకి స్పీడ్ రేషియో 11/6 రెట్లు పెంచాడు. 11/6 రెట్లు పెంచాడు. సో కాబట్టి ఇక్కడ మనకి చూడు ఇక్కడ మనకి 11/6 రెట్లు అంటే 6 పార్ట్స్కి 11 పార్ట్స్ పెంచాడు కదా. అంటే అప్పుడు ఎంత అవుతుంది మనకి 17 పార్ట్సే కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఆ రేషియో కనుక తీసుకుంటే సార్ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 6 భాగాలు ఉన్నది కాస్త మనకి ఎంత అయినట్టు మనకి 11 భాగాలే కదా. 11/6 రెట్లు పెంచాడు. 11/6 టైమ్స్ ఆఫ్ ది ఒరిజినల్ స్పీడ్ అన్నాడు. ఓకేనా రైట్. సో కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న వాల్యూలో సార్ చూడండి ఇక్కడ ఉన్న వాల్యూలో క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే ఇక్కడ ఎన్ని మినిట్స్ బిఫోర్ అన్నాడు మనకి చెప్పి మనకి ఓకే 20 minutes బిఫోర్ అన్నాడు కదా ఇక్కడ రైట్. 20 minutes బిఫోర్ అంటే సార్ చూడండి మనకి రైట్. ఇక్కడ ఉన్న ఈ యొక్క వాల్యూలో సార్ చూడండి స్పీడ్ రేషియో 11:6 అనుకుంటే టైం రేషియో కనుక తీసుకుంటే ఏమవుద్దాం మనకి 6:11 కదా. అప్పుడు 6 పార్ట్స్కి 11 పార్ట్స్ డిఫరెన్స్ ఎంత 5 పార్ట్సే కదా. ఆ 5 పార్ట్స్కి 20 అయినప్పుడు 11 పార్ట్స్కి ఎంతో కావాలి ఇక్కడ మనకి ఓకే 5 4 the 20 కాబట్టి 11 4 the వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 44. ఓకేనా అంటే వాడు చెప్తున్న పాయింట్ ఏ మ్యాన్ ఇంక్రీజ్ స్పీడ్ టు 11/6 times. నీకు ఇక్కడ చూడు స్పీడ్ 2 అంటాం వేరు స్పీడ్ బై అంటాం వేరు. బై అన్నప్పుడు 11+6 చేసి 17 రాయాలి. ఇంక్రీజెస్ 2 అన్నాడు కాబట్టి 11:6 అలానే రాయాలి. అంటే స్పీడ్ రేషియో 11:6 అయితే టైం రేషియో ఎంత 6:11 కదా. ఎన్ని నిమిషాలు పెరిగింది 20 నిమిషాలు అంటే 6 భాగాలు 11 భాగాల మధ్య భేదం ఎంత 5 భాగాలే కదా. 5 పార్ట్స్ 20 అయితే 11 పార్ట్స్ కనుక్కోండి ఆన్సర్ ఎంత అప్పుడు మనకి 44 minutes కదా. సో కాబట్టి 26కి డి ఆప్షన్ ఆన్సర్ అండి. అంటే వేగాల నిష్పత్తి 11:6 అయితే టైం రేషియో ఎంత 6:11. 6 భాగాలు 11 భాగాల మధ్య భేదం 5 భాగాలు అంటే 5 4 20 కాబట్టి 11 4 ఎంత 44. సో 26కి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే కాలం అనేది వేగానికి విలోమ అనుపాతం ఉండే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్. తర్వాత 27 అండి ప్రాబ్లం నెంబర్ 27 చూడండి. ఇన్ కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 km ఏ టేక్స్ 2 hours more than B. If A doubles his speed then he would take 1 hour less than B. ఏ స్పీడ్ ఇస్ కావాలి ఇక్కడ మనకి రైట్. చూడ ఇక్కడ మనకి అంటే ఇఫ్ ఏ డబల్స్ ఈ స్పీడ్ అన్నాడు చూడ ఇక్కడ మనకి ఏ అనేవాడు బి అనేవాడు ఇక్కడ డబల్ స్పీడ్ అన్నాడు అమ్మ. ఏ అనేవాడు బి అనేవాడు డబల్ స్పీడ్ అన్నాడు. అంటే ఇఫ్ ఏ డబల్స్ ఈ స్పీడ్ అన్నాడు అండి ఇక్కడ రైట్. అంటే ఇక్కడ మనకి ఉన్న క్వశ్చన్లో చూడండి ఇక్కడ ఒకసారి నేను చెప్తాను చూడండి 30 km దూరాన్ని అధిగమించడంలో ఏ బి కంటే 2 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఏ తన వేగాన్ని రెట్టింపు చేస్తే అతను బి కంటే 1 గంట తక్కువ తీసుకుంటాడు అన్నాడు. అయితే ఇక్కడ చిన్న పాయింట్ అమ్మా ఇక్కడ డబల్ చేస్తుంది ఎవరంటే ఏ తన వేగాన్ని డబల్ చేస్తాడు కానీ బితో పోలిక లేదు. అంటే ఇక్కడ మన టార్గెట్ ఎవరు ఇక్కడ మనకి ఏ మాత్రమే మన టార్గెట్ బి అనేవాడు లేడు సార్. ఇక్కడ ఏని మనం 2 రకాలు విడగొట్టవచ్చు. వాడి యొక్క ఒరిజినల్ స్పీడ్ ఇది ఒరిజినల్ స్పీడ్ ఓకేనా. ఇది ఒరిజినల్ స్పీడ్ ఓకే. ఇది ప్రజెంట్ స్పీడ్ అన్న
అదే ప్రజెంట్. ఒరిజినల్గా 1 పార్ట్ స్పీడ్తో వెళ్తే ప్రజెంట్ డబుల్ స్పీడ్తో వెళ్ళాలి కాబట్టి 2:1. ఓకే, ఒరిజినల్గా 1 పార్ట్తో వెళ్తే ప్రజెంట్ వచ్చేపాటికి ఎంత 2 పార్ట్స్తో వెళ్ళాడు. ఒరిజినల్ 1 పార్ట్, ప్రజెంట్ వచ్చేసి ఎంతమ్మా 2 పార్ట్స్. ఓకేనా, రైట్. డబల్ స్పీడ్ కాబట్టి ఇలా స్పీడ్ రేషియో 2:1 అనుకోండి సార్. చూడు ఇక్కడ మనకి స్పీడ్ రేషియో 2:1 అయితే టైం రేషియో ఎంత మనకి? టైం రేషియో ఎంత? 1:2 కదా. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏమో 2 గంటలు ఎక్కువ పట్టిందని, తర్వాత 1 గంట తక్కువ పట్టిందంటే ఇద్దరి మధ్య భేదం ఒక భాగమే కదా. అంటే అప్పుడు ఒక భాగానికి 3 గంటలు అయితే, ఒక భాగానికి 3 గంటలు అయితే 2 భాగాలకి ఎంత అవుద్ది అప్పుడు మనం చెప్పి ఇక్కడ మనకి 6 గంటలే కదా. 2 భాగాలకి ఎంత? 6 గంటలు. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళటానికి 6 గంటలు పట్టిందండి ఇక్కడ? 30 కిలోమీటర్. అంటే వాడు 6 గంటల్లో కనుక 30 కిలోమీటర్లు అయితే 1 గంటకి ఎంత వెళ్తాడు? 5 కదా వెళ్ళేది. సో కాబట్టి వాడి వేగం ఎంత? సింపుల్గా 5 km/h ఆన్సర్ అనమాట. సో వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 27కి ఆన్సర్ అంటే ఏ ఆప్షన్ అనమాట. చూడు, టైమ్ అండ్ డిస్టెన్స్ అంతా కూడా నీకు చాలా సింపుల్ అండి. విలోమానుపాతం అనులోమానుపాతం ప్రకారమే చేయాలి. ఒరిజినల్ స్పీడ్ 1 అనుకుంటే ప్రజెంట్ స్పీడ్ ఎంత? 2 పార్ట్సే కదా. ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్ అంటే 2:1 రివర్స్ చేస్తే ఎంత? 1:2. 1 పార్ట్ 2 పార్ట్స్ డిఫరెన్స్ 1 పార్ట్. ఎన్ని అవర్స్ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది? 3 అవర్స్. ఒక భాగాన్ని 3 గంటలు అయితే 2 భాగాలకి ఎంత? 6 గంటలు పడుతుంది. 1 పార్ట్ 3 అవర్స్ అయితే 2 పార్ట్స్కి ఎంత? 6 అవర్సే కదా. 6 అవర్స్కి 30 అయితే 1 అవర్కి ఎంత అంటే 1 పార్ట్కి ఎంత? 5 km/h. సో కాబట్టి 27కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఆప్షన్. ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ మనము ఏ చేస్తున్నా సరే నువ్వు చూడు, ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏ ప్రాబ్లం అయినా సరే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా విలోమానుపాతం లేదా అనులోమానుపాతం ప్రకారం చేసి ఎటువంటి ఫార్ములా అక్కర్లేదు. తర్వాత 28 చూడు. ఏ ట్రైన్ టేక్స్ 3 seconds టు క్రాస్ ఏ పోల్ అండ్ 22 seconds టు క్రాస్ 855 meters లాంగ్ బ్రిడ్జ్ అన్నాడు. వాట్ ఇస్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ టు క్రాస్ ఏ 215 meters లాంగ్ ట్రైన్ కమింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km/h ఓకే ఫ్రమ్ ద ఆపోజిట్ డైరెక్షన్ అడుగుతున్నాను. ఒక రైలు ఒక స్తంభాన్ని దాటానికి 3 సెకండ్లు మరియు 855 మీటర్ల పొడవున్న వంతెన దాటానికి 22 సెకండ్లు టైం పడుతుంది. వ్యతిరేక దిశ నుండి గంటకు 90 కిలోమీటర్ వేగంతో వస్తున్న 215 మీటర్ల పొడవైన రైలును దాటడానికి రైలు పట్టే టైం కావాలి. అంటే ఇప్పుడు 2 రైలు కనుక వ్యతిరేకంగా వెళ్ళేటప్పుడు ఆ రెండింటి యొక్క వేగాల్ని కూడాలండి. రెండింటి యొక్క వేగాల్ని కూడాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాటి రెండింటి యొక్క పొడవులను కూడా కూడాలి. ఇక్కడ చూడక మనం 2 భాగాలు చేద్దాం. చూడక మనకి ఫస్ట్ ఎన్ని సెకండ్స్ పట్టింది? 3 seconds పట్టింది. తర్వాత 22 seconds పట్టిందంటే 3 secondsకి 22 secondsకి మనకి డిఫరెన్స్ అన్నామనుకోమా. ఇప్పుడు నాకేం కావాలి? ఇక్కడ డిస్టెన్స్ యొక్క వాల్యూ కావాలి, తర్వాత స్పీడ్ కావాలి. రెండింటి యొక్క వేగాలు మొత్తం చేయాలి. 3 సెకండ్లకి 22 సెకండ్ల మధ్య డిఫరెన్స్ ఎంత? 19 సెకండ్సే కదా. 19 సెకండ్స్కి 855 meters కనుక వెళ్తే 1 సెకండ్కి వెళ్ళే దూరం ఎంత అంటే 45 అండి. ఈ 45 ఏంటంటే మొట్టమొదటి రైలు యొక్క వేగం 45 meters/s అండి. ఇది 45 meters/s. 90 km/h అంటే వాల్యూ ఎంతమా? 25 meters/s. 45 + 25 చేస్తామనుకో ఎంత వస్తాం? ఇది 70 meters/s. అదే వేగం అయిపోయింది. ఎందుకు 2 ప్లస్ చేస్తామంటే రెండింటి యొక్క వేగాల మొత్తాన్ని మనం ఎందుకు ప్లస్ చేస్తామంటే రెండింటి యొక్క వేగాల మొత్తాన్ని మనం ఎందుకు ప్లస్ చేస్తున్నామంటే సంగతి గుర్తుపెట్టుకున్నామా. రెండింటి యొక్క వేగాలు మనం ఎందుకు ప్లస్ చేస్తున్నాము? 2 వ్యతిరేకలు వెళ్తున్నాయి కాబట్టి ఇది సత్తుని ఇక్కడ 25 ఎందుకు రాసామంటే సత్తుని మనకి 90 km/h వేగంతో కనుక వెళ్తే అన్నాడు. 90 అంటే వాల్యూ ఎంత? ఇక్కడ 25 meters/s అనమాట. 25 + 45 చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 70 meters/s. 19కి 855 అయితే 1కి ఎంత? 45 అయితే చెప్పాలి. 1కి ఎంత? 45 meters/s వెళ్తుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది నాన్న. చూడక మనకి ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఒక స్తంభం అనుకుంటే స్తంభాన్ని మొదటి రైలు ఇలా దాటి వెళ్ళిందంటే అది ఎన్ని సెకండ్లో దాటి వెళ్ళింది? 3 సెకండ్లు అక్కడ ఉన్న పోలను దాటి వెళ్ళిందంటే అది 3 సెకండ్లో వెళ్ళగలిగే దూరమే ఈ రైలు పొడవుకి సమానము. రైలు పొడవు తన పొడవుని తాను దాటి వెళ్ళ 3 సెకండ్లు పట్టిందంట. అంటే 1 సెకండ్ 45 అయితే 3 సెకండ్స్కి ఎంతో కనుక్కున్నామా? ఎంత వస్తుంది ఇక్కడ మనకి? 135 meters వస్తుంది. అంటే దాని దూరం, దాని పొడవు 135 meters, ఇంకో ట్రైన్ పొడవు ఎంత? 215 meters అనమాట. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా? 350 కదా. అంటే 350 మీటర్లని 70 meters/s వెళ్తే కనుక పట్టే టైం కావాలి. 70 350లో ఎన్ని టైమ్స్ పోతామా? 5 టైమ్సే కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది క్వశ్చన్ నథింగ్ బట్ ఎంత అంటే 28కి ఏ ఆప్షన్ ఆన్సర్ అండి. 3 సెకండ్ చూడు ఇక్కడ మనకి 3 సెకండ్లకి 22 సెకండ్లకి డిఫరెన్స్ ఎంత? 19 సెకండ్లు. 19 సెకండ్లు 855 అన్నప్పుడు 1 సెకండ్కి ఎంత? 45 మీటర్లు.
45 మీటర్లు మీటర్ పర్ సెకండ్ ప్లస్ 25 చేస్తే 45 ప్లస్ 25 చేస్తే 70 మీటర్ పర్ సెకండ్ అండి. ఇదంతా మనకి 70 మీటర్ పర్ సెకండ్. ఓకే రైట్. ఆ 70 మీటర్ పర్ సెకండ్ అయితే ఇక్కడ నేను మన మొదటి రైలు యొక్క పొడవు మనకు తెలియదు కాబట్టి 1 సెకండ్కి 45 అయితే 3 సెకండ్లకి ఎంత అంటే 3 × 45 చేయడము వాల్యూ ఎంత 135. 135 ప్లస్ 215 అంటే ఎంత 350 మీటర్స్. డి వాల్యూ 350 మీటర్స్, ఎస్ వాల్యూ 70 అంటే 350 డివైడ్ బై 70 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 5 సెకండ్సే కదా. 5 సెకండ్స్ మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 28కి ఆన్సర్ ఏంటమ్మా 5 సెకండ్స్ ఆన్సర్. ఎక్కడైనా చూడు మనకైనా మనం చేస్తుంది ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లం అన్నీ కూడా చాలా సింపుల్గా ఇలా గీసామంటే ఇది అనులోమానుపాతం అని అర్థం అండి. రివర్స్ రేషియో చేస్తాం గమనించండి. ఈ 2 పాయింట్స్ కనుక అర్థమైతే టైమ్ అండ్ డిస్టెన్స్ చాలా మ్యాజికల్గా చేసేవచ్చండి. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 29. ప్రాబ్లం నెంబర్ 29 చూడు. A thief escapes from a police station at 8 a.m. on cycle at a speed of 50 km/h. A policeman starts chasing the thief on a motorbike at 9:30 a.m. at the speed of 65 km/h. At what distance from the police station will the policeman catch up with the thief అన్నాడు. ఒక దొంగ ఉదయం 8 గంటలకు పోలీస్ స్టేషన్ నుండి సైకిల్పై గంటకు 50 కిలోమీటర్ వేగంతో తప్పించుకున్నాడు. ఒక పోలీసు ఉదయం 9:30 మోటార్ సైకిల్పై దొంగను 65 కిలోమీటర్ వేగంతో వెంబడించడం ప్రారంభించాడు. పోలీస్ స్టేషన్ నుండి ఎంత దూరంలో పోలీసు దొంగను పట్టుకుంటాడు అనేది క్వశ్చన్ అన్న. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఇలా అడిగినప్పుడు సార్ మనం చూడండి మనకి లేట్ అండ్ ఎర్లీ కండిషన్లో స్మాల్ ఫార్ములా గుర్తుపెట్టుకున్నామా. ఫార్ములా చెప్తాను ఏమనుకోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఈ ఫార్ములా మీద మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ బాగా పడతాయి. ఓకే ఎప్పుడైనా సరే టైం మధ్య గ్యాప్ ఉన్నప్పుడు మనకి ఇది ఫార్ములా xy/x-y × t. దీన్ని కూడా మనం యాక్చువల్గా ఈ ఫార్ములా అనేది ఎలా రాస్తున్నామంటే విలోమానుపాతం అనులోమానుపాతం ప్రకారమే రాస్తున్నాం. ఇన్వర్స్లీ ప్రపోర్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ ప్రకారమే రాస్తున్నాం. డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఫార్ములా xy/x-y × t. మరి x యొక్క స్పీడ్ అన్నా మనకు ఫస్ట్ స్పీడ్ ఎంత మనకి 50 కదా. సెకండ్ స్పీడ్ ఎంత చెప్పాయి నాకు 65 కదా. 50 × 65/50కి 65 డిఫరెన్స్ ఎంత 15 అండి. అయితే మొదటి వెహికల్ స్టార్ట్ అయిన 1.5 అవర్ తర్వాత సెకండ్ వెహికల్ స్టార్ట్ అయింది కదా. ఇది 8 AM, ఇది 9:30 అంటే 8కి 9:30కి డిఫరెన్స్ ఎంత అంటే 1.5 అవరే కదా. సో కాబట్టి ఇంటూ 1.5 అవర్ చేసాము. చాలా సింపుల్గా అయిపోద్ది. సార్ ఎలా రాస్తున్నాం సార్ అంటే ఇది బేస్డ్ ఆన్ విలోమానుపాతం అండి. డిపెండ్ ఆన్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షన్. సో చూడక డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఫార్ములా xy/x-y × t అంటే 50 × 65/50కి 65 డిఫరెన్స్ 15 × 1.5 చేయండి అమ్మా. చూడక నేనేమనంటే ఇక్కడ మన ఈ పాయింట్కి ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్, ఈ 15 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మన మిగిలే వాల్యూ ఎంత 5 × 65 చేయాలి. 5 × 65 చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా 325 కదా. 325 325 కిలోమీటర్స్ మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 29కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్ అన్న చెప్పాలి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా xy/x-y × t. 50 × 65/50 65 డిఫరెంట్ 15 × 1.5 5 × 65 అంటే వాల్యూ ఎంత 325 కిలోమీటర్స్ ఆన్సర్ అన్నమాట. అంటే 29కి సి ఆప్షన్ అన్న. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 30 చూడు. ప్రాబ్లం నెంబర్ 30 చూడు. ఏ మ్యాన్ కెన్ రో 36 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అండ్ రిటర్న్ ఇన్ ఏ టోటల్ ఆఫ్ 13 అవర్స్ అన్నాడు. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాట్ ఈస్ 2.6 టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. దెన్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ కావాలి. అంటే చూడు ఇక మనకి ఇప్పుడు వారు చెప్పిన పాయింట్ చూడమా. ఒక వ్యక్తి 36 కిలోమీటర్ దిగువకు పడవలో ప్రయాణించిన మొత్తం 13 గంటలలో తిరిగి రాగలడు. నిత్యం నీటిలో పడవ వేగం ప్రవాహ వేగం అంటే 2.6 రెట్లు ఉంటే ప్రవాహ వేగం ఎంతో కావాలి. అంటే ఇప్పుడు ఇది 2.6 టైమ్స్ అన్నాడు అనుకోండి సార్. అలాగే 2.6 టైమ్స్ ఎప్పుడైనా పడవల ప్రవాహాలు అనేది కూడా మనం ఖచ్చితంగా విలోమానుపాతం అనులోమానుపాతం ప్రకారం అండి. 2.6 అంటే 26/10 కదమ్మా, 26/10. 2.6 టైమ్స్ అంటే అర్థం ఏంటి 26/10 కదా. అంటే 2 5లు 2 13 అని అర్థం. సో కాబట్టి మనకి అంటే వాడి ఉద్దేశంలో ఏంటంటే నిలకడగా ఉన్న నీటిలో ఉన్నప్పుడు 13 భాగాలు అయితే ప్రవాహ వేగం ఎంత 5 భాగాలు ఇట్లా రాసుకోవాలన్నమాట. 13.5 అంటే ఇప్పుడు ఎప్పుడైనా మిడిల్లో ఉన్న యారో ఉంది కదా అది ఎప్పుడు కూడా నీకు నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగము, ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఉందా అది ప్రవాహ వేగము. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది 5 కనుక ఇలా తీసుకుంటే 13 + 5 అంటే ఎంత 18, 13/5 అంటే ఎంత అంటే 8. చెప్పండి ఇక్కడ మనకి ఇప్పుడు ఈ 18 and 8 అనే స్పీడ్ రేషియో సార్. అంటే స్పీడ్ రేషియో ఎంత ఇక్కడ మనకి 18:8 కదా. అలాంటప్పుడు టైం రేషియో ఎంత అంటే 18 క్యాన్సిల్ చేస్తే చూడమ్మా ఇది ఎంత వస్తుంది 9:4 అంటే టైం ఎంత 4:9.
4:9. అంటే మనకి ప్రవాహంతో పాటుగా వెళ్ళేటప్పుడు 4 గంటలు పడితే వ్యతిరేక దిశలో వెళ్ళేటప్పుడు 9 అవర్స్ పట్టేదని అర్థం. అయితే వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సచ్చుండకే మనకి వాడు మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ అనేది ఏంటంటే ప్రవాహం యొక్క వేగం ఎంతో కావాలి ఇక్కడ. అంటే ప్రవాహం యొక్క వేగం అనేది ఎంతో కావాలి ఇక్కడ. సో ఇక్కడ చూడు, ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడమ్మా, జాగ్రత్త వినండి. ఇక్కడ మనకి వాడు చెప్పే పాయింట్ ప్రకారం అంటే వెళ్ళటానికి 4 అవర్స్ పట్టింది. అంటే ఇప్పుడు వాడు చెప్పే దానిలో ప్రవాహంతో పాటు కంటే ఎక్స్ప్రెస్ వై తీసుకోవాలా. ఇది 36 కిలోమీటర్స్ని 4 అవర్స్లో కనుక వెళ్తే పట్టే టైం 9 అవర్స్ పట్టినట్టు. ఓకే, వ్యతిరేకిస్తా అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎక్స్ మైనస్ వై రాస్తాం. ఇది వచ్చేప్పటికి 36 బై ఎంత రాస్తామంటే 9 రాస్తాము. ఇది వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4 పట్టినట్టు. నాకు ప్రవాహ వేగం కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 2 ఈక్వేషన్లో సచ్చుండి ఇక్కడ మనకి ఈ 2 ఈక్వేషన్లో మనకు కావాల్సింది ఏంటి, వై వాల్యూ కావాలి కాబట్టి ఇద్దరి మధ్య డిఫరెన్స్ చేయండి. 9లోంచి 4 మైనస్ చేస్తే 5 అండి. వై వాల్యూ కావాలంటే 9లోంచి 4 మైనస్ చేస్తే 5/2 చేయాలా. 5/2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2.5 కదా. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వైలోంచి ఎక్స్ మైనస్ వై మైనస్ చేసినప్పుడు ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుంది కదా. అప్పుడు ఇది 2y ఈక్వల్స్ టు 5 అవుతుంది సార్. 2y ఈక్వల్స్ టు 5 అయితే వై ఈక్వల్స్ ఎంత 2.5 కదా. ఇది మనం చెప్పేది ఇక్కడ. ఓకే రైట్. సో ఇక్కడ చెప్పే పాయింట్ అంటే ఇక్కడ మనకి ఇది 4 అవర్స్ ఇది 9 అవర్స్ కదా. 36 కిలోమీటర్స్ వెళ్ళడానికి 4 అవర్స్ పట్టిందంటే నాకు 9 పట్టినట్టు. అలానే కాకుండా 36ని చూడక మనకి 36ని 9 అవర్స్లో వెళ్తే 4 అవర్స్ అనమాట. లేదు అంటే కనుక మీరు డైరెక్ట్ చేద్దామన్నా కూడా ఇది చూడక మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూలో సచ్చుండి ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూలో ఇలా కనుక నువ్వు యారోస్ తీసుకుంటే చూడడానికి మనకి ఇప్పుడు ఇలా కనుక యారోస్ తీసుకుంటే చూడు ఇప్పుడు 18కి 8కి రేషియో ఎంత 9-4 కదా. ఓకేనా. ఇప్పుడు ఇలా 9-4 కనుక స్పీడ్స్గా తీసుకున్నాం అనుకో, బోర్డ్ స్పీడ్ కావాలంటే ఈ 2 ప్లస్ చేసి బయట వచ్చేయాలి, స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే మైనస్ చేసి బయట వచ్చేయాలి. ఇప్పుడు మనకి ఏమంటే 9 + 4 13, 13లో సగం ఎంత 6.5 కదా. అప్పుడు దీని వాల్యూ 6.5 అవుతుందండి. ఓకేనా. నీకు స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే వీళ్ళిద్దరు మైనస్ చేయాలి. 9లోంచి 4 మైనస్ చేస్తే ఎంత 5 కదా. అప్పుడు 5/2 అంటే వాల్యూ ఎంత మనకి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2.5 అని చెప్తున్నారు. సో కాబట్టి 30కి ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ ఆన్సర్ అంటే ఆన్సర్ ఇది అత్యమాట ఎంత అంటే 2.5 km/h ఆన్సర్ అనమాట. 30కి బి ఆప్షన్ ఆన్సర్ అండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 31 అండి. 31 చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇస్ 217 kilometers. 2 boats స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ వాడు మనకు మెన్షన్ చేసింది ఏంటి 2 బోట్లు అన్నాడు కదా. అంటే ఇక్కడ మనకి మాట్లాడుతున్న ఎవరి గురించి మాట్లాడుతున్నా మనకి 2 boats గురించి మనకు చెప్తున్నాడు. ఆ 2 బోట్లు అన్నప్పుడు ఎప్పుడు కూడా స్పీడ్ ఆఫ్ వాటర్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్, జీరోగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అటువైపు నుంచి వచ్చే బోట్ ఎక్స్ వైతో వస్తే ఇటువైపు నుంచి వచ్చే బోట్ ఎక్స్ మైనస్ వైతో వస్తే వై వై గెట్ క్యాన్సిల్ కాబట్టి ఎప్పుడైనా ప్రవాహ వేగంని ఇక్కడ జీరోగా తీసుకోవాలి. అది చెప్పేదన్నమాట. ఓకే చూడక మనకి ఇది చూడు. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇస్ 217 km. 2 boats స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ at the same time at a point A and B respectively, one in upstream and other in downstream, if their speeds in still water is 12.6 km/h, okay, and 18.6 km/h, then in how much time they will meet అన్నాడు. అంటే ఏ మరియు బీల మధ్య దూరం 217 కిలోమీటర్. 2 పడవలు వరుసగా ఏ మరియు బి పాయింట్ల వద్ద ఒకదానికొకటి ఒకే సమయంలో కదలడం ప్రారంభిస్తాయి. ఒకటి ప్రవాహ దిశలో మరియు మరొకటి ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి. నిశ్చల నీటిలో వాటి వేగం వరుసగా 12.6 km/h, 18.6 km/h అయితే అప్పుడు అవి ఎంత సమయంలో కలుస్తాయి కావాలి. ఇక్కడ మనం జనరల్గా ఏం చేస్తామంటే ఒక బోటు మాత్రమే ట్రావెల్ అవుతున్నప్పుడు ప్రవాహ వేగాన్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ప్రవాహ వేగాన్ని కన్సిడర్ చేయమండి అంతే. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడమ్మా చెప్పాలి. డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు 217 ఇచ్చాడు ఆయన. ఈ 2 ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే స్పీడ్స్ని ప్లస్ చేయాలి. అంటే ఫస్ట్ స్పీడ్ ఏమో 12.6, సెకండ్ స్పీడ్ ఎంత 18.6. 12.6 + 18.6 చేయనమ్మా ఎంత అవుతుంది ఇప్పుడు మనకి చెప్పి ఇక్కడ ఇది 31.2. అంటే దూరం 217 అంటే 217 డివైడ్ బై 31.2 చేయనమ్మా అప్రాక్సిమేట్గా కట్ చేస్తే ఇది వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే 6.95 అవర్స్ వస్తుంది. అంటే నియర్లీ ఈక్వల్స్ ఎంత వస్తుంది ఇది మనకి 7 అవర్స్. 7 అవర్స్ ఆన్సర్ అన్నమాట. ఇది బి ఆప్షన్. మరి అదేంటి సార్ ప్రవాహ వేగం ఎందుకు కన్సిడర్ చేయలేదంటే 2 వ్యతిరేక వెళ్ళినప్పుడు వై వాల్యూ గెట్ క్యాన్సిల్. అంటే ప్రవాహ వేగం అనేది అంత కన్సిడర్ కాదు. ఎప్పుడైనా ఒక బోటు అన్నప్పుడు మాత్రమే, ఒక పడవ అన్నప్పుడు మాత్రమే అది తీసుకోవాలి. ఒక పడవ అనకుండా మనకి 2 పడవలు అన్నప్పుడు ఇలా తీసుకోవాలి. ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే మన పడవల ప్రవాహాల్లో బోట్లు ఎప్పుడు కూడా ప్రవాహంతో పాటుగా లేదా వ్యతిరేక దిశలో వెళ్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా అడ్డంగా వెళ్ళింది పర్పెండిక్యులర్గా వెళ్ళింది అనుకో, ఓకే ఇలా పర్పెండిక్యులర్గా వెళ్ళింది అనుకో, అప్పుడు కూడా మనము ఎప్పుడు స్ట్రీమ్ స్పీడ్ తీసుకోకూడదు అనమాట. సో కాబట్టి అర్థమైంది కదా.
2 బోట్లు అన్నా సరే, అక్రాస్ ద స్ట్రీమ్ అన్నా సరే, అంటే ప్రవాహానికి లంబంగా ప్రయాణం చేస్తున్నా సరే ఇక్కడ ప్రవాహ వేగం గురించి జీరోగా తీసుకోవాలని చెప్తున్నాను అనమాట. సో కాబట్టి ఇక్కడ 217 డివైడ్ బై 31.2 క్యాలిక్యులేషన్ చేయండి అన్నమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 32 చూడమ్మా. ద సైజ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1/2:2/3:3/4 అండ్ ద పెరిమీటర్ ఈజ్ 115 సెంటీమీటర్, దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ సైడ్ ఆఫ్ యాంగిల్. త్రిభుజం యొక్క భుజాలు చూడు 1/2, 2/3, 1/2 చూడు 2/3, ఆ తర్వాత ఇది 3/4 నిష్పత్తిలో ఉన్నాయి. దీనికి ఇన్వర్స్ రేషియో చేస్తే ఎంత వస్తుంది? ఇది 12, ఇది ఎంత 16, ఇది 18. కొట్టివేళ చేస్తే 2 9, 2 8, 2 6. సో రేషియో ఎంత అప్పుడు 6:8:9, 6:8:9. అయితే ఇప్పుడు వాడు చెప్పింది ఏంటంటే ఇది ఒక త్రిభుజం అనుకుంటే త్రిభుజం యొక్క చుట్టుకొలత చెప్పాడమ్మా ఇక్కడ. సో ఇది 6 భాగాలు, ఇది 8 భాగాలు, ఇది 9 భాగాలు ఇచ్చారు. 6 పార్ట్స్, ఇది 8 పార్ట్స్, ఇది 9 పార్ట్స్. 6 భాగాలు, 8 భాగాలు, 9 భాగాలు. సో కాబట్టి ఇది 9 + 8 17 + 6 ఎంత? 23 భాగాలే కదా. ఇక్కడ ఏమన్నా 23 భాగాలు వాడు ఇచ్చిన వాల్యూ ఎంత? 115 సెంటీమీటర్స్. అయితే త్రిభుజం యొక్క అతిపెద్ద భుజం 6, 8, 9 అతిపెద్ద భుజం 9 భాగాలేగా. ఆ 9 భాగాలకు ఎంతో కావాలి? 23 5 115 కాబట్టి 9 × 5 చేయండి. 9 5 వాల్యూ విత్ ఈక్వల్స్ ఎంత? 45, 45 మన ఆన్సర్ అమ్మా. సో కాబట్టి 32 ఆన్సర్ అంటే బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. నీకు ఈ భిన్న రూపాలు ఇచ్చారు కదమ్మా. భిన్న రూపాలు అనేది మనకి ఏంటంటే నిష్పత్తి అంటే ఇప్పుడు భిన్నాల్లో కానీ మైనస్లో కూడా ఉండకూడదు, నెంబర్లో ఉండాలి. కాబట్టి విలోమ నిష్పత్తి ఆధారంగా మనం విడగొట్టుకొని రాసుకోవాలి. ఇది 2 క్లోజ్ చేస్తే 3 4 12, 3 క్లోజ్ చేస్తే 16, 4 క్లోజ్ చేస్తే 18. 12 16 18 అయినప్పుడు 6 8 9. 9 + 8 17 + 6 23. 23 భాగాలు 115 అయినప్పుడు 9 భాగాలకి ఎంతో కావాలి? 23 5 115 కాబట్టి 9 5 ఎంత? 45. సో కాబట్టి 32 ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్ మన ఆన్సర్ అండి ఇక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 33 అండి. 33 లెక్క చూడు. If the height of the triangle is 24 centimeters and the area of the triangle is 168 square centimeters, the perimeter of a rectangle is 84 centimeters. If it were given that the base of the triangle is equal to the breadth of the rectangle, then find the length. చూడమ్మా, then find the length of rectangle కావాలి. Find the length of rectangle. నేను ఇక్కడ చెప్పేది కూడా నీకు ఎప్పుడైనా మెన్సురేషన్ ప్రాబ్లం కనుక స్టార్ట్ అయితే అక్కడ ఉన్న నెంబర్తో దేంతో డివైడ్ అయ్యే నెంబర్ మనం తీసుకోవాలి. రైట్. ఇప్పుడు నేనేమంటే మనకి ఇప్పుడు 84 నువ్వు స్పెసిఫిక్గా చూడు, ఓకేనా? ఇదే 84 ఇది పెరిమీటరే కదా. అంటే నేనేమన్నా నీకు చెప్పేది ఓన్లీ పాసిబిలిటీ మాత్రమే. ఎప్పుడైనా నీకు ప్రాబ్లం చేయడం రానప్పుడు ఆ 84ని కనుక డివైడ్ చేసే నెంబర్స్ ఇక్కడ ఎవరున్నారో మనం చూసుకొని, ఓకేనా, దానిలో పోయే నెంబర్ అంటే మన క్యాలిక్యులేషన్లో ఆటోమేటిక్ తెలియకపోతుంది సార్. 84ని 28 డివైడ్ చేస్తే కదా మేబీ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా 100కి 100% మీద ఆన్సర్ నేను చెప్పట్లేదండి. కాకపోతే ఇప్పుడు నువ్వు ఏదో ఒక లెక్క చేయడం రాలేదు, నువ్వు వదిలేస్తాం అనుకుంటావు కదా. అలా కాకుండా దాన్ని డివైడ్ చేసే నెంబర్స్ కింద ఉన్న ఆప్షన్లో మేబీ ఉంటే దాన్ని చాయిస్గా తీసుకో. నీకు ప్రాబిలిటీ ఎప్పుడైనా 50-50 ఉంటుందండి. ఓకే, అంటే నేనేమంటే సంథింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ నథింగ్ కదండి. వదిలేయటం కన్నా కూడా ఏదో ఒక ఆప్షన్ రబ్ చేయడం కన్నా కూడా అక్కడ క్వశ్చన్లో కనబడే నెంబర్ని డివైడ్ చేసే నెంబరు, అది డివైడ్ చేసే నెంబర్ ఏదో ఒకటి తీసుకుంటే చాలు సార్ ఇక్కడ. రైట్, చూడండి ఇక్కడ మనకి ఒక త్రిభుజం యొక్క ఎత్తు చూడు. ఇక్కడ ఒక త్రిభుజం యొక్క ఎత్తు 24 సెంటీమీటర్, త్రిభుజ వైశాల్యం 168 చదరపు సెంటీమీటర్లు అన్నాడు. ఓకే, అయితే దీర్ఘచతురం యొక్క చుట్టుకొలత 84 సెంటీమీటర్లు. ఒక త్రిభుజం యొక్క భూమి దీర్ఘచతురం యొక్క దీర్ఘచతురం యొక్క వెడల్పుకు సమానము. అయితే దీర్ఘచతురం యొక్క పొడవును కనుగొనండి అన్నాడు. అంటే ఇప్పుడు నీకు వాడు చెప్తున్న పాయింట్ అంటే ఇక్కడ మనకి కనుక ఒక ట్రయాంగిల్ కనుక తీసుకున్నాం అనుకో, ట్రయాంగిల్లో చూడక మనకి ఇది బేస్, ఇది హైట్ అనుకోమా. ఇది హైట్, ఆ తర్వాత ఇది బేస్ అనుకో. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా. అంటే హాఫ్ ఇంటూ ఎంత రాస్తాము ఇక్కడ? 24 రాస్తాము. హాఫ్ ఇంటూ 24 ఇంటూ ఓకే హైట్ మనకి బేస్ కనుక్కోవాలి. ఈ బేస్ ఈక్వల్స్ ఎంత సమానం? ఇది 168 ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఏం చెప్పంటే నువ్వు అక్కడ బేస్ కనుక్కుంటే ఆ బేస్ అనేది రెక్టాంగిల్ యొక్క బ్రెత్కి ఈక్వల్ అన్నాడు. ఓకేనా? ఇప్పుడు కట్ చేస్తామనుకో చూడక మనకి ఇది క్యాలిక్యులేషన్లో 2 పెట్టి కట్ చేసామనుకోండి, 2 అనేది దీనిలో 12 టైమ్స్ పోద్ది. 12 168లో 14 టైమ్స్ పోద్ది. అంటే బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 14. ఓకేనా? అయితే ఇప్పుడు వాడు ఏమన్నాడు? పెరిమీటర్ 84 అంటాడు సార్ వాడు. అంటే ఇప్పుడు పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ కదా, భుజాలు మొత్తం కదా. అప్పుడు ఇది 14 అయితే ఇది కూడా 14 కదా. 84లో 14 + 14 అంటే ఎంతమ్మా? 28 అయిపోతే రిమైనింగ్ ఎంత? 56 కదా. ఓకేనా? ఆ 56ని ఇంకా రిమైనింగ్ 2 పార్ట్ చేస్తే ఇది ఎంత? 28 కదా. నాకేం కావాలి? పొడవు కావాలంటే ఈ యొక్క పెద్ద నెంబర్ కావాలి కాబట్టి 28 తీసుకున్నాను. ఇక్కడ ఇది 14 ఎందుకు రాసామంటే ఇక్కడ ఇలా కనుక్కున్నప్పుడు బేస్ వాల్యూ ఎంత వచ్చాయి? 14 వస్తాయి.
అంటే త్రిభుజం యొక్క భూమి అనేది రెక్టాంగిల్ యొక్క వెడల్పుకి సమానం. అంటే ఇది మనకి 14 అప్పుడు ఇక్కడ కూడా 14 తీసుకోవాలని చెప్పాను. ఓకేనా, ఇది 14 రిమైనింగ్ వాల్యూ 56 అనుకున్నప్పుడు 28 కదా. సో కాబట్టి నాకు లాంగెస్ట్ సైడ్ కావాలి కాబట్టి 28 కావాలి. సో కాబట్టి 33కి ఆన్సర్ ఏంటి? డి ఆప్షన్ ఆన్సర్ అండి. 33కి ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా, 34 చూడండి. The dimension of rectangular floor, చూడు, the dimension of rectangular floor of a room when increased by 4 centimeters becomes in the ratio 4:3 అన్నాడు. And when decreased by 4 meters becomes in the ratio 2:1 అన్నాడు. ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద ఫ్లోర్ ఈస్ కావాలి. అంటే దీర్ఘచతురం యొక్క గది యొక్క కొలతలు 4 మీటర్ పెంచినప్పుడు ఆ రేషియో 4:3 నిష్పత్తిలో ఉంటుంది. 4 మీటర్ తగ్గించినప్పుడు దాని నిష్పత్తి 2:1 నిష్పత్తిలో ఉంటాయి. అయితే గది యొక్క ఫ్లోర్ యొక్క కొలతలు కనుగొనము అన్నాడు. ఓకేనా రైట్. గది యొక్క ఫ్లోర్ యొక్క కొలతలు కనుగొనము అన్నాడు. ఓకే రైట్. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే ఇక్కడ మనకి దీన్ని ఆప్షన్ ప్రకారం చేయాలనుకున్నాం. మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ మనకి 18 and 24 కదా. ఇది 18 ఇది 24 అన్నాడు. వాడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? 4 మీటర్ పెంచినప్పుడు అన్నాడు. అంటే ఇప్పుడు దీనికి 4 పెంచాలి, దీనికి కూడా 4 పెంచాలి. అలా పెంచామనుకోండి సార్, ఇక్కడ వచ్చే వాల్యూ ఏ రేషియో ఈక్వల్ అవ్వాలి? 4:3కి ఈక్వల్ అవ్వాలి. అంటే 18 + 4 అంటే ఎంత? 22. 24 + 4 అంటే ఎంత? 28. 22కి 28కి రేషియో 4:3 కాదు కాబట్టి ఈ ఆప్షన్ కాదండి. సెకండ్ ఆప్షన్ ఏముందమ్మా? 12 8 కదా. అంటే ఇది 12 ఇది 8 అనుకో. ఎంత పెంచమన్నాడు చెప్పు నాకు? 4 పెంచమన్నాడు. దీన్ని కూడా 4 పెంచాను. అప్పుడు వచ్చే రేషియో ఎంత మనకి? అప్పుడు ఇది 16, ఇది ఎంత? 12. 16కి 12కి రేషియో ఎంత సార్? 4:3. కండిషన్ సాటిస్ఫైడ్. ఓకేనా. రెండోది ఏమన్నా అంటే అదే 12:8 కనుక మొదటి కండిషన్ కనుక సాటిస్ఫై అయితే దీనిలోంచి కనుక 4 మైనస్ చేయమన్నాడు. 12లోంచి 4 మైనస్ చేస్తే ఎంత? 8. 8లోంచి 4 మైనస్ చేస్తే 4. 8కి 4కి రేషియో ఎంత చెప్పండమ్మా? 2:1 కదా. తీసివేస్తే రేషియో ఎంత ఉండాలని చెప్పాడు? మరి 2:1 కదా సరే. సో కాబట్టి మనం ఎక్కడ సరిపోతుంది? 34కి బి ఆప్షన్ దగ్గర సరిపోతుంది. పెంచినప్పుడు 4:3, తీసేసినప్పుడు 2:1 అయి ఉండాలి. ఓకేనా ఇదే. సో కాబట్టి ఇది ఆప్షన్ ఎలిమినేషన్ ప్రకారం ఎలా చేయొచ్చండి. మరి ఇప్పుడు ఆప్షన్ లేకుండా ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ ఆప్షన్స్ లేకుండా మనం ఎలా చేయాలో చూద్దాము. రైట్. ఓకే చూడండి, ఫస్ట్ రేషియో చూడండి. మనకి డిక్రీజ్డ్ బై 4 అన్నాడు కాబట్టి ఇదంతా 2:1 అనుకో. ఓకేనా, ఇది 2:1. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ రేషియో ఎంత ఇచ్చాడమ్మా? 4:3. ఓకేనా రైట్. ఒకటేమో డిక్రీజ్ ఒకటేమో ఇంక్రీజ్ కాబట్టి ఒకటేమో 4 సెంటీమీటర్ తగ్గింది, ఒకటేమో 4 సెంటీమీటర్ పెరిగింది కాబట్టి 4 + 4 అంటే ఎంత? 8ని ఇక్కడ అప్లై చేయాలి. ఇలా ఇది 2 3 6, 4 4 అంటే 6కి 4 డిఫరెన్స్ ఎంత? 2 కదా. 2 భాగాలకి 8 4 32, 8 3 24 అంటే 32 24 భేదం ఎంత? 8. 2 భాగాలకు 8 అయితే ఒక భాగం అంటే తీసుకుంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇప్పుడు నేనేమనంటే ఇవి 8, 4 ఎప్పుడంటే ఈ 2:1 రేషియో ఎప్పుడు సార్? మొదటి దానిలోంచి రెండో దానిలోంచి 4 సెంటీమీటర్ తగ్గించిన తర్వాతే కదా. తగ్గించక ముందు నాకు ఒరిజినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 8కి 4 కలిపిన 4కి 4 కలిపిన వచ్చేది మన ఆన్సర్. 8 + 4 12, ఆ తర్వాత 4 + 4 8. సో లెంత్ 12 సెంటీమీటర్లు, బ్రెత్ 8 సెంటీమీటర్స్. సో కాబట్టి 34కి ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్ ఆన్సర్. అంటే తగ్గించిన తర్వాత రేషియో 2:1, తగ్గించిన తర్వాత రేషియో 2:1, పెంచిన తర్వాత రేషియో ఇది. ఇక్కడ 8 ఎలా తీసుకున్నామంటే ఒకటి 4 తగ్గించి ఇంకోటి 4 పెంచాం కాబట్టి ఇది. ఒకవేళ నీకు 5 తగ్గించి 6 పెంచాడు అనుకో, 5 + 6 ఎంత? 11 ఇక్కడ అప్లై చేసి తీసుకోవాలి. ఇది ఎలిగేషన్ ప్రకారం చేస్తామండి, మిక్సర్ అండ్ ఎలిగేషన్ ప్రకారం చేస్తాం. ఇంతకుముందు చేసింది ఆప్షన్ ఎలిమినేషన్ మోడల్ అనమాట. ఓకే రైట్. ఆ తర్వాత 35 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 35 చూడండి. ద లెంత్, బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ క్యూబాయిడ్ ఆర్ 20 meters, 5 meters and 25 centimeters respectively. If the length increased by 25%, breadth is increased by 15% and height is decreased by 10%, what will be the corresponding increase or decrease in the volume of the cuboid? దీర్ఘనం యొక్క పొడవు వెడల్పు మరి ఎత్తు వరుసగా 20 మీటర్లు, 5 మీటర్లు మరి 25 మీటర్లు. పొడవు 20% పెరిగితే వెడల్పు 15% పెరిగి ఎత్తు 10% తగ్గితే
దీర్ఘణం పరిమాణంలో సంబంధిత పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంతో కావాలి. శాతం అడిగినప్పుడు ఇక్కడ ఉన్న ఈ నెంబర్ ఏమీ నీకు అక్కర్లేదండి. ఇక్కడ మనకి ఇచ్చిన ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ ఏమి అక్కర్లేదు. కాబట్టి శాతం పెరుగుదల లేదా తగ్గుదల ఎప్పుడు కూడా 100% మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది 100 తీసుకోండి. లెంత్ వాజ్ ఇంక్రీజ్ బై 25% కాబట్టి దాన్ని 125/100 రాయండి. తర్వాత బ్రెత్ వాజ్ ఇంక్రీజ్ బై 15% కాబట్టి ఎంత రాస్తాం? 115/100 రాయండి. హైట్ 10% తగ్గింది కదండి, దాన్ని ఎంత రాస్తాము? 90/100 రాయండి. చాలా సింపుల్. ఎందుకు 100 తీసుకున్నామంటే శాతంలో ఎప్పుడైనా ప్రథమ విలువ స్టార్టింగ్ వాల్యూ 100కి తీసుకోవాలి. 125 ఎందుకు రాస్తామంటే 25% పెరిగింది కాబట్టి అట్లా అనమాట. ఓకేనా? రైట్. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చూద్దాం. ఇక మనకి ఓకే, ఇక్కడ ఉన్న వాల్యూలో చూడు, మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే ఓకే 100 ఇంటూ చూడు, ఇక్కడ 100 ఇంటూ 125/100 ఇంటూ 115/100 ఇంటూ 90/100 క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు చూడు, ఇది 100 క్యాన్సల్స్. 25 5s 25 4s. ఆ తర్వాత 0 0 క్యాన్సల్ అండి. ఆ తర్వాత 5 1s 5 2s. ఆ తర్వాత 150 9s అన్నామనుకోమా, 150 9s అన్నామనుకో, 9 ఇంటూ 100 900, 50 9s 135. 900 + 135 అన్నామనుకో 1035 కదా. ఇది చూడు, ఇక్కడ మనకి 1035/8 చేయను. అప్పుడు మనకి మ్యాక్సిమం అప్రాక్సిమేట్గా 129 ఓకే ఇలా వస్తుంది. 129.38 అలా వస్తుంది. 100 కన్నా ఎంత ఎక్స్ట్రా వచ్చింది? ఇక్కడ 29.38% కదా, అంటే 29.38% మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా? 29.38% మన ఆన్సర్, అంటే బి ఆప్షన్ ఆన్సర్. లేదు సార్ కొద్దిగా అంటే నేనేమనంటే ఇప్పుడు ఇలా చేయడం నీకు వచ్చు, రాని వాళ్ళ సంగతి చెప్తున్నాను. యాజ్ ఎ బిగినర్గా చూడండి, ఇక్కడ ఈ రోజు నుంచి జరిగే గ్రాండ్ టెస్ట్లన్నీ కూడా మ్యాక్సిమం విత్ కాన్సెప్ట్ చెప్దాము, ఆ తర్వాత వితౌట్ యూజింగ్ పెన్ కూడా చూద్దాము. నేనేమంటే 20% పెరిగిందన్నాడు, తర్వాత 15% పెరిగిందన్నాడు, తర్వాత 10% తగ్గిందన్నాడు. డైరెక్ట్గా చేసేయి. 25 + 15 40లో 10 మైనస్ చేస్తే ఎంత? అప్రాక్సిమేట్గా 30% అండి. ఓకే, అప్రాక్సిమేట్గా 30%. 30% నియర్గా ఉన్న వాల్యూ అండి. 30కి దగ్గరగా ఉన్నది ఎవరు? 29.38 కదా. అంటే నేనేమంటే సార్ అదే మరి నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది కదా అంటే, నేను మీకు చెప్పేది ఏంటంటే ఇది రిస్క్ ఫ్యాక్టర్. లెక్క నీకు చేయడం వచ్చినప్పుడు ఇలా చేయండి. నేను ఇది అంతా కూడా ఈ అప్రాక్సిమేషన్ పాసిబిలిటీ ఎప్పుడు చెప్తున్నాను? నీకు ప్రాబ్లం చేయడం అసలు రానప్పుడు ఎప్పుడైనా సరే ఇది అప్లై చేయండి. 20% పెరిగింది, 15% పెరిగింది, 10% తగ్గింది కాబట్టి 30% ఇది ఎఫెక్ట్. సార్ మరి ఆన్సర్ రాంగ్ పోదంటే రాంగ్ పోయే సందర్భాలు కూడా ఉంటాయి. నేనేమనంటే ఏదో ఒక ఆప్షన్ బబ్లింగ్ చేసే బదులు ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఇలా కూడా తీసుకురావచ్చు అనమాట. సో కాబట్టి ఇలాంటి పాయింట్స్ మనం చాలా చేయొచ్చు. డిజిటల్ సమ్ చేయొచ్చు, డిజిబుల్ రూల్స్ చేయొచ్చు. ఇలా ఈ రోజు జరిగే గ్రాండ్ టెస్ట్లు అనేవి కూడా మనము ఇలా అసలు లెక్క తెలియనప్పుడు ఎలా చేయాలి, లెక్క కాన్సెప్ట్ ప్రకారం ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? రైట్. మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ పోస్ట్ చేయండి. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ని మనకి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అమ్మ ఇక్కడ మనకి. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చూడు ఇక్కడ మనకి, దాని తర్వాత ప్రాబ్లం నెంబర్ 36 అని 36 చూడడం ఇక్కడ. ఏ బ్యాగ్ కంటైన్స్ 6 బ్లాక్ అండ్ 8 వైట్ బాల్స్. 1 ball is drawn at random. What is the probability that the ball drawn is white అన్నాడు. ఒక సంచిలో 6 నలుపు మరియు 8 తెలుపు బంతులు ఉన్నాయి. ఒక బంతి యాత్రికంగా తీయబడుతుంది, అయితే తీసిన బంతి తెల్లగా ఉండే సంభావ్యత ఎంతో కావాలి. రైట్. అంటే ఇప్పుడు నీకు ఉన్న బంతులు ఎన్ని మనకి? ఇవి 6 బంతులు 8 బంతులు అంటే మొత్తం 14 బంతులే కదా. ఒక బంతి తీసినప్పుడు మనకి కాంబినేషన్ రాయనక్కర్లేదమ్మా. 14 బంతులు నాకు ఎలాంటి బంతి కావాలంటే తెల్లగా ఉన్న బంతి కావాలా, కాబట్టి 8 బంతులు కావాలా. 8/14 అంటే వాల్యూ ఎంత మనకి? వాల్యూ చెప్పు ఇక్కడ. ఆన్సర్ ఎంత? 4/7 కదా, 4/7 కదా. సో కాబట్టి 36 ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 8/14. 8/14 అంటే వాల్యూ ఎంతమ్మా? 4/7. 4/7 మన ఆన్సర్ అన్న. నీకు అర్థమవుతుంది కదా ఇక్కడ. 8/14 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 4/7. 4/7 మన ఆన్సర్ అన్నమాట. ఓకే, రైట్. ఒకవేళ నల్లబంతి అడిగాడు అనుకో 6/14 రాస్తాం. తెల్లబంతి అడిగాడు కాబట్టి 8/14 రాసి వాల్యూ ఈజ్ ఈక్వల్ 4/7. 4/7 ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత 37 అండి. ప్రాబ్లం నెంబర్ 37 చూడండి. హౌ మెనీ పాసిబుల్ 2-digit నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 3, 5 and 7. రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ అలౌడ్ అన్నాడు. 3, 5 మరియు 7 అంకెలు ఉపయోగించి ఎన్ని 2 అంకెల సంఖ్యలు తయారు చేయవచ్చు అని అడుగుతున్నాడు అండి. అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇక్కడ ఒక 10 మంది రన్నింగ్ రేస్లో ఉన్నారు అనుకోండి. 10 మంది పరిగెడుతూ ఉన్నారు.
అంటే పరిగెడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రైజ్ రావడానికి అవకాశం ఎంతమందికి ఉంటుంది? 10 మందికి ఉంటుంది. రెండో ప్రైజ్ రావడానికి కూడా 10 మందికి ఉంటుంది. గుర్తుపెట్టుకు. ఎందుకంటే ఇక్కడ చూడండి, వాడు ఏమన్నాడు? పునరావృతం అయితే అన్నాడు కదా, రైట్. అంటే పునరావృతం అయితే అన్నాడు కాబట్టి నేనేమంటే ఇక్కడ నుంచి వెళ్ళేవాడు ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ రావచ్చు, పక్కనోడికి రావచ్చు, అలా 10 మందే కదా. సెకండ్ ప్రైజ్ ఎవరికి వస్తుంది అంటే నాకైనా రావచ్చు, సెకండ్ పర్సన్కి అయినా రావచ్చు, మూడో వాడికైనా రావచ్చు కదా. అట్లా నేను చెప్పేది. అదేంటి సార్ మరి ఫస్ట్ ప్రైజ్ వచ్చినాడు సెకండ్ ప్రైజ్ అట్లా నేను తీసుకోవట్లేదు. వాడు ఏమన్నాడు? పునరావృతం అయితే రెపిటేషన్ ఇచ్చిన ఎలౌడ్ అన్నాడు. చాలా సింపుల్ అమ్మ. ఇక మనకి ఏమై నెంబర్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ చెప్పి మనకి 3 అనేది నెంబర్ ఒకటి, 5 అనే నెంబర్ ఒకటి, 7 అనే నెంబర్ ఒకటి. ఎన్ని ప్లేస్లో అవకాశం ఇవ్వాలి? 2 ప్లేస్లకు అవకాశం ఇవ్వాలి. సో కాబట్టి మనకి ఇప్పుడు ఈ స్థానంలోకి 3 అయినా రావచ్చు, 5 అయినా రావచ్చు, 7 అయినా రావచ్చు. అంటే ఈ ప్లేస్లోకి ఎంతమందికి అవకాశం ఉంది? 3కి అవకాశం ఉంది. ఈ ప్లేస్లో వచ్చిన వాడు ఈ ప్లేస్లో కూడా రావచ్చు. ఓకే, అప్పుడు దీనిలో అవకాశం ఎంతమంది? 3 ఉంటుంది. కాబట్టి 3 × 3 అంటే వాల్యూ ఎంతమ్మా? 9. 9 అనేది మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి క్యాలిక్యులేషన్ ఎంత అంటే ఇది 9. ఓకేనా, రైట్. అంటే 3, 5ని 7 ఉపయోగించి ఎన్ని 2 అంకెల సంఖ్యలు తయారు చేయవచ్చు అన్నాడు. సరే, నీకు నమ్మకం లేకపోతే చూడు, నేను రాస్తాను చూడు. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నమ్మకం లేదు ద్వారా అంటే మనకి ఇద్దరు చూడు 35, 37 నాన్న 2. ఆ తర్వాత 57, 53 2. ఆ తర్వాత నెక్స్ట్ చూడు ఇక మనకి ఇక నెక్స్ట్ 75, 73 2 అయిపోయినాయా, రైట్. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు నేను 33 రాయొచ్చు కదా, ఎందుకంటే పునరావృతం అయితే సరిపోతుంది అన్నాడు కదా. తర్వాత 55 రాయొచ్చు కదా, ఆ తర్వాత 77 కూడా రాయొచ్చు కదా. ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టి ఇక్కడ మనకి? సార్ చూడండి, ఇక్కడ మనకి 3 + 3 6 + 3 ఎంత? 9. అంటే హౌ మెనీ నెంబర్స్ దే కెన్ బి ఫార్మ్డ్ అంటే 9 నెంబర్స్ దే కెన్ బి ఫార్మ్డ్. 9 సంఖ్యలు మనకు ఫామ్ అవుతున్నాయి అన్నమాట. మరి ఇప్పుడు 3 అంకెలు ఇచ్చేసి 2 అంకెల సంఖ్యలు అంటే 3 × 3 మనం 9 రాసేస్తామండి. ఇలా కూడా రాయడం ఈజీయే. ఒకవేళ 5 అంకెలు ఇచ్చి 4 అంకెల సంఖ్యలు అంటే ఇబ్బందే కదా. కాబట్టి నేనేమంటే అక్కడ ఎన్ని ఉన్నాయో ఎన్ని అంకెల సంఖ్య కావాలంటే అన్ని రాసుకుంటే అన్ని డాష్లు కొట్టుకుంటే వెళ్ళిపోండి. 3 × 3 అంటే వాల్యూ ఎంత? 9. 9 అయితే ఆన్సర్ అన్నమాట. 37కి బి ఆప్షన్ ఆన్సర్ అన్న. ఆ తర్వాత 38 చూడమ్మా, 38 చూడమ్మా. ఇక్కడ డేటా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనం చూడక మనకి ఇక్కడ దీనిలో మనం డేటా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 2013, 2014, 2015, 2016, 2017 అండి. 2013 నుంచి 2017 వరకు ఉన్నది ఇది. కాకపోతే కొద్దిగా డేటా చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ కింద ఇవ్వబడిన లైన్ గ్రాఫ్ 2 వేర్వేరు ప్రచురణకర్తలు ఏ మరియు బిలు కలిసి ముద్రించిన మొత్తం పుస్తకాల సంఖ్యను 100లో ఇవ్వడం జరిగింది. అంటే ఒక గ్రాఫ్ ఏంటంటే ఏ మరియు బి యొక్క పుస్తకాలు మొత్తాన్ని ఇవ్వడం జరిగింది. అంటే 2013లో చూడండి ఇక్కడ వాడు మెన్షన్ చేశాడు. ఇక్కడ ఇది మొత్తం A+B అంటే ఈ పుస్తకాల యొక్క సంఖ్యని 100లో ఇచ్చాడు. అంటే ఇది ఇక్కడ ఉన్న ఈ యొక్క గ్రాఫ్ ఉంది కదా ఇక్కడ ఈ పైన, ఇది 80 100లు అంటే 8000 పుస్తకాలు. ఏ మరియు బి 2 కలిపి 8000 పుస్తకాలు అనమాట. మరి ఇది ఇక్కడ చూడ ఇది 60 ఉంది కదా ఇక్కడ, అంటే దాని మీనింగ్ అంటే ఇది 60,000 పుస్తకాలు అని అర్థం. ఇది 75 మీద ఉందంటే 7,500 పుస్తకాలు అన్నది. ఇది 90 100 అంటే 9,000 పుస్తకాలు. ఇది వచ్చేప్పటికి 50 100 అంటే 5,000 పుస్తకాలు అనమాట, రైట్. మరి రెండో గ్రాఫ్ అనేది ఏంటి సార్ అంటే ఏంటంటే సార్ చూడండి ఇక్కడ ఇప్పుడు రెండో గ్రాఫ్ కింద ఉన్న గ్రాఫ్ కనుక తీసుకుంటే మనం చూడండి ఇక్కడ ఇలా బాక్స్ లాగా ఉన్న గ్రాఫ్ ఇది 40%. ఇది ఎవరిదంటే బి యొక్క శాతం. అంటే బి 40% మీద ఉంటే అప్పుడు ఏ అనేది 60% కదా మనకు ఉండేది. మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న ఈ వాల్యూ కనుక తీసుకుంటే సార్ చూడండి మనకి బి అనేది కనుక తీసుకుంటే బి 75% కనుక తీసుకుంటే అప్పుడు మరి ఏ అనేది ఎంత శాతం ఉంటుందమ్మా? 25% ఉండేది. అలానే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు బి అనేది కనుక తీసుకుంటే బి 60% కనుక తీసుకుంటే ఏ అనేది ఎంత అవుతుంది? మనకి 40% కదా అయ్యేది, అట్లా అనమాట. సో కాబట్టి అంటే మొదటి గ్రాఫ్ ఏమన్నా A+B గురించి మాట్లాడితే రెండో గ్రాఫ్ ఏమన్నా కేవలం బి పర్సనేజ్ గురించి మాట్లాడుతుంది, రైట్. చూడండి ఇక్కడ 2015 జాతి విన్నామా, 2015 మరి 2016 సంవత్సరంలో ప్రచురణకర్త బి ముద్రించిన మొత్తం పుస్తకాలు అన్నాడు. 2015 2016 అన్నాడు అండి. 2015 2016లో మనకి మొత్తం పుస్తకాలు అంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క 75, 2016లో అంటే 90 అండి. 75లో మనకి బి పుస్తకం కదా ఇక్కడ 75లో 60% కనుక్కోవాలి ఫస్ట్. అంటే మనం చేయాల్సింది ఫస్ట్ చూడు ఇక్కడ 75లో నేనేం చేయాలి? ఇప్పుడు 60% కనుక్కొని ఇక్కడ రాయాలి. ఇంకోటి వచ్చేప్పటికి 90లో చూడండి ఇక్కడ 90లో నాకు ఎంత కావాలి? ఇప్పుడు 55% కనుక్కోవాలి. అంటే కింద ఉన్న గ్రాఫ్ మొత్తం కూడా బీని తెలియజేస్తుంది అన్నమాట ఇది.
మరి చూడు ఇక 75లో 60% అన్నాం అనుకోండి. ఓకే, 75లో 60% అంటే చూడండి ఇక మనకి 75లో 10% అంటే 7.5, 20% అంటే 15, 15 మూలు ఎంత 45 పుస్తకాలు వస్తాయి. 90లో 55% అంటే 90లో సగం 50% అంటే సగం 45 ప్లస్ 4.5, 45 ప్లస్ 4.5 అంటే 49.5 పుస్తకాలు వస్తాయి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 80 ప్లస్ 14 94 కదా. సో కాబట్టి ఇది 94.5 పుస్తకాలు. ఇది మొదటి పాయింట్. అంటే ఈ పాయింట్ ప్రకారం ఉన్న పుస్తకాలు ఎంత 94.5. అదే అంటే 75 ఎవరిదంటే ఏ మరియు బి దగ్గర ఉన్న మొత్తం పుస్తకాలు, దానిలో 60% కనుక్కుంటే బి పుస్తకాలు వస్తాయి. 90 ఎవరంటే ఏ మరియు బి పుస్తకాలు మొత్తం కలిపి దానిలో 50% కనుక్కుంటే బి వస్తాయి. 45 ప్లస్ 49.5 అంటే 94.5 మనం క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. 94.5. అయితే మొత్తం పుస్తకాలు 2013 సంవత్సరం ప్రచురణకర్త ఏ ముద్రించిన మొత్తం పుస్తకాల కంటే అన్నాడు. 2013 సంవత్సరంలో ప్రచురణకర్త ఏ ముద్రించిన అన్నాడు. 2013లో కనుక నువ్వు గమనిస్తే చూడు ఇక మనకి 2013లో నువ్వు గమనిస్తే ఇక్కడ చూడు ఇక మనకి ఇప్పుడు 60 పుస్తకాలు ఉన్నాయి, ఈ 40% ఉంది. కానీ ఈ 40% కేవలం బిది, నాకు కావాల్సిన ఏ కదా. కాబట్టి ఇక్కడ మనకి దీనిలో ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ చూడు. ఫస్ట్ పాయింట్లో చూడండి ఇక మనకి ఇప్పుడు బి పుస్తకాలు కనుక తీసుకుంటే బి పుస్తకాల యొక్క వాల్యూ ఎంత వచ్చింది, ఇది 94.5 వచ్చింది. ఇప్పుడు నాకు ఏ పుస్తకాల యొక్క విలువ కావాలి, ఏ సంవత్సరంలో కావాలి, 2013 సంవత్సరంలో కావాలి. 60లో చూడండి, 60లో 40% బి అంటే 60లో 60% ఏనే కదా. అంటే 60లో 60% అంటే ఎంత 36 కదా. అప్పుడు ఏ వాల్యూ ఎంత 36. 94.5కి 36కి మధ్య డిఫరెన్స్ చేయనమ్మా. ఎంత ఎక్కువ శాతం కలిగి ఉన్నదని అడుగుతున్నాడు. అంటే బి విలువ ఏ విలువ కన్నా ఎంత శాతం ఎక్కువ అని అడిగాడు. ఓకే, కన్నా అన్నప్పుడు నీకు ఫార్ములా చెప్పాను, భేదము బై కన్నా ఇంటూ 100 అన్నప్పుడు. సో 94.5కి 36కి డిఫరెన్స్ ఎంత అంటే మన క్యాలిక్యులేషన్లో ఇది 58.5 అండి. డిఫరెన్స్ ఎంతమ్మా 58.5. 58.5 బై ఏ వాల్యూ ఎంత 36 కదా. ఆ 36 ఇంటూ 100 చేయండి. ఓకే ఇదే. సో కాబట్టి 58.5 డివైడ్ బై 36 ఇంటూ 100 చేయనమ్మా. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత వస్తుంది ఇక్కడ 162.5, 162.5%. 162.5% మన ఆన్సర్ అన్నమాట. 162.5 మన ఆన్సర్ అండి ఇక్కడ. రైట్. సో కాబట్టి ఇక్కడ ఉన్న డేటా ఇంటర్ప్రిటేషన్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవడంలో హైలైట్ అవుతుంది సార్ మనం ఇక్కడ. ఓకేనా. రైట్. అయితే దాని తర్వాత ప్రాబ్లం నెంబర్ 39 చూడమ్మా. వాట్ ఆర్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రింటెడ్ బై పబ్లిషర్ ఏ ఇన్ 2013 అన్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ అంటే ఇక్కడ చూడు 2013లో ఏ కనుక మనం తీసుకుంటే 2013లో ఏ కావాలి. ఆల్రెడీ చేస్తాం కదమ్మా. ఇక్కడ 60లో నువ్వు 40% కనుక్కుంటే అది బి. నాకు ఏ కావాలి కాబట్టి 60లో కేవలం మనం 60% కనుక్కొని రాయలేం. 60లో 60% చేస్తే వచ్చే వాల్యూ ఎంత 36 పుస్తకాలు 2013. తర్వాత 2015 అండి 2015లో ఏ కావాలి నాకు. 2015లో ఏ అంటే ఇప్పుడు నాకు 75 కదా. 75లో ఓకే 60% కాకుండా 40% కనుక్కోవాలి. గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే సచ్చుండి ఇక్కడ 2015లో 60% కనుక తీసుకుంటే 60% కేవలం బి వాల్యూ. మన ఏ వాల్యూ కావాలి కదా. 75లో 40% కనుక్కోవాలి. 75లో 20% 15 అండి, 40% 30. ఈ వాల్యూ 30. తర్వాత 2016 అండి. 2016లో నాకు ఏ కావాలి. మా చూడు 2016లో ఏ అన్నామనుకోండి సార్. 2016లో ఏ కావాలనుకున్నాం మనకు ఏ అనే వాల్యూ 2016లో ఇక్కడ ఎంత ఉంది 90 ఉంది కదా మా వాల్యూ. ఈ 90 వాల్యూలో సార్ చూడండి ఇక్కడ ఏ కావాలి కదా. ఇక్కడ ఉన్న శాతం ఎంతమ్మా ఇక్కడ 55% కదా. గమనించావా ఇక్కడ 2016లో ఇక్కడ మనకి ఈ బాక్స్లో పోయి కరెక్ట్గా చూస్తే అది బి శాతం అండి. సో కాబట్టి ఇది బి శాతం కాబట్టి కేవలం మనం ఏం తీసుకోవాలా ఏ శాతమే కావాలి కాబట్టి 55 కాకుండా కేవలం 45% తీసుకోవాలా. 45% అంటే 90లో 10% 9 అయితే 40% 36 అండి. 36 ప్లస్ 90లో 5% అంటే 4.5. సో కాబట్టి ఇక్కడ 90లో 40% 36 చెప్పాలి. 90లో 40% అంతా 36, 90లో 5% అంటే 4.5. సో రెండు యాడ్ చేయనమ్మా 36 ప్లస్ 4.5 చేయనమ్మా. వాల్యూ ఎంత మనకి ఇది 40.5 40.5.
సో ఇప్పుడు ఇది 36, ఇది 30, ఇది 40.5 అన్నా మనకి ఇవన్నీ కూడా యాడ్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్. 36 + 30 66 + 40 106 అండి. ఈ వాల్యూ మొత్తం కూడా యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత 106.5 బై ఎన్ని ఇయర్స్ 3 ఇయర్స్ డివైడ్ బై 3 చేయండి. 106.5 డివైడ్ బై 3 చేయండి. ఓకే రైట్. 106.5 డివైడ్ బై 3 చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా 35.5. కానీ అన్ని వాల్యూస్ హండ్రెడ్స్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 చేయండి అన్న. ఈ వాల్యూ ఎంత వస్తుందంటే ఇది 3550 3550 మన ఆన్సర్ అన్నమాట. 3550. 39కి ఆన్సర్ ఏంటంటే డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఏని బిని ఎలా పోలుస్తున్నాం అనేది మనకి హైలైట్ పాయింట్స్ అని మనకి అది తెలిసి ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 40 అండ్ 40 చూడు. బుక్స్ ప్రింటెడ్ బై ఏ ఇన్ ద ఇయర్ 2018 ఈజ్ half of the total books printed by both in years 2014 and the ratio of the books printed by publisher A to B in the year 2018 is 5:3 అన్నాడు. Then the books printed by publisher B in the year 2018 is how much less than the books printed by A in the year 2015 అడుగుతున్నాడు. అంటే 2018 సంవత్సరంలో ఏ ముద్రించిన పుస్తకాలు 2014 సంవత్సరంలో మొత్తం పుస్తకాల్లో సగం, మరియు 2018 సంవత్సరంలో ప్రచురణకర్త ఏ నుండి బి ముద్రించిన పుస్తకాల నిష్పత్తి 5:3. అప్పుడు 2018 సంవత్సరంలో ప్రచురణకర్త బి ముద్రించిన పుస్తకాలు 2015 సంవత్సరంలో ఏ ముద్రించిన పుస్తకాల కంటే ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ అండి. ఇక్కడ కొద్దిగా లెంతీ క్వశ్చనే, ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ రైట్. 2018 సంవత్సరంలో చూడ ఇక్కడ మనకి 2018 సంవత్సరంలో ఏ ముద్రించిన పుస్తకాలు చూస్తే గ్రాఫ్లో 2018 సంవత్సరం లేదు, కేవలం 2017 వరకే ఉంది. గుర్తుపెట్టుకోండి, పుస్తకాలు 2014 సంవత్సరంలో మొత్తం పుస్తకాల్లో సగం అన్నాడు. అంటే ఇప్పుడు 2014 తీసుకుంటే 2014లో ముద్రించిన పుస్తకాలు మొత్తం పుస్తకాలు ఎంత ఉన్నాయమ్మా 80 కదా. 80లో సగం తీసుకోవాలి 2018 సంవత్సరంలో ఏలో. 2018 అండ్ ఏలో కనుక తీసుకుంటే చూడక మనకి 2014లో ముద్రించిన మొత్తం పుస్తకాల్లో సగం. 2014లో మొత్తం పుస్తకాలు ఎంత 80 దగ్గర ఉన్నాయి కదమ్మా, 80 ఉంది కదా. 80లో సగం అంటే ఎంత 40, ఇది 40 అన్న. ఓకేనా. అయితే వాడు ఏమనంటే అదే సంవత్సరంలో బిలో ఉన్న పుస్తకాలు ఎంత అంటే సచ్చండి ఇక్కడ మనకి బిలో ఉన్న పుస్తకాలు ఎంత అంటే 5:3 నిష్పత్తిలో ఉన్నాయంట. అంటే ఈ రేషియో ఎంత, ఇది 5:3 రేషియోలో ఉండాలి. మరి చెప్పి ఇక్కడ 5 భాగాలకి 40 అయితే 3 భాగాలకి ఎంత అంటే 24 కదండి. ఓకేనా, ఇది 24. అయితే ఇక్కడ మనకి అప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే ఆ సంవత్సరం ప్రచురణకర్త బి ముద్రించిన పుస్తకాలు 2015 సంవత్సరం ఏ ముద్రించిన పుస్తకాల కంటే 2015లో ఏ ముద్రించిన పుస్తకాలండి. 2015లో ఏ ముద్రించిన పుస్తకాలు అంటే మన క్యాలిక్యులేషన్లో చూడడం ఇక్కడ 2015 ఏ కనుక మనం తీసుకుంటే సచ్చండి మనకి ఇప్పుడు ఇక్కడ మనము ఏని కనుక తీసుకుంటే 2015 ఏ కనుక తీసుకుంటే 2015లో మొత్తం ముద్రించిన పుస్తకాలు ఎంత 75 కదా. 75లో కనుక నువ్వు 60% కనుక తీసుకుంటే అది బి. 75లో 40% తీసుకున్నామా, 75లో 40% తీసుకోండి. 75లో 40% తీసుకున్నాం అనుకో, 75లో 40% కనుక కౌంట్ చేస్తే 75లో 20% 15, 40% ఎంత 30. ఇప్పుడు మనల్ని అడుగుతున్న కొంచెం ఏంటంటే ఇక్కడున్న 24కి 30కి మధ్య భేదం ఎంత కావాలి. ఇక్కడ 24కి 30కి మధ్య భేదం చెప్పి ఇక్కడ 24కి 30కి మధ్య భేదం ఎంత 6 కదా. సో కాబట్టి ఆ 6 అన్నీ కూడా విలువలన్నీ 100లో అన్నాడు కాబట్టి ఇది 6 × 100 అండి. వాల్యూ ఎంత అంటే ఇది 600 ఆన్సర్ అండి. రైట్. ఈ చివర ఉన్న 3 క్వశ్చన్ చాలా అద్భుతంగా ఇచ్చారండి. మీకు కరెక్ట్గా చూడండి. డేటా ఇన్వెస్టర్ అనేది మనకి ఇక్కడ ఉన్న అన్ని టాపిక్స్లోకి వెళ్ళా మనకి చాలా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే రైట్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 40 అండి. మనకి ఇప్పుడు ఈ లాజికల్గా మీకు ఉంది కాబట్టి మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యి 3 క్వశ్చన్స్ అనేది కొద్దిగా మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ పేపర్ అనేది మనకి ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో మనం పోస్ట్ చేసాము. ఒకసారి మీ పేపర్ డౌన్లోడ్ చేసి మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ తర్వాత మాత్రమే వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ.